ఫస్ట్లీ ఒక 2 నిమిషాలు ఉండండి. నేను ఒక బబుల్ కుక్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు మనం మెడిటేట్ చేయాలి కాబట్టి. ఎవరికైనా కో అడ్మిన్ యాక్సెస్ ఇస్తే బర్త్డే ఇస్తాను, ఉండండి. ఎవరినైనా కో అడ్మిన్ యాక్సెస్. జాయిన్ అయిపోయారా? ఓకే, నేను మీ అందరికీ ఒక ప్రొటెక్షన్ బబుల్ వేసే లోపల one thing, if God blesses you with one thing, ఒక్క విషయం, అమ్మ నాకు ఇప్పుడు ఈరోజు ఇది ఇచ్చింది అంటే ఐ బి చాలా హ్యాపీ ఉంటుంది అని చెప్పేది ఒక్కటి. ఒక్కొక్కరు మెసేజ్ వేయండి, ఒక్కటే వెళ్ళండి, లైన్లు వేయద్దు. ఎగ్జాంపుల్, ఓకే, ఎగ్జాంపుల్ ఒక్కరిని చూసుకుందాం. బాబోయ్, రేపటి 5:15కి ఆన్ చేసి పెట్టుకుంటా. అయితే ఎగ్జాంపుల్, నాగమౌనిక అమ్మకి తను ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లంలోంచి సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లం నుంచి ఆమెకి రిజాల్వేషన్, అంటే అసలు ఆ ప్రాబ్లం రాకూడదు. కరెక్ట్ గా చెప్పానమ్మా? ఎక్కడ మౌనిక? వేర్ ఈస్ మౌనిక? నేను మౌనిక చెప్పమ్మ ఒక మాట. సరే అమ్మలు, దీనికి అందరూ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి, బికాస్ బ్లెస్సింగ్స్ హ్యాస్ టు గో టు యూ. ఓకే, సో మీరు నైటీలు వేసుకున్నా కూడా పర్వాలేదు, నేను మళ్ళీ చూసి అమ్మాయి అని మళ్ళీ మెసేజ్ వేస్తా. అది గుడ్. సో నాకు మోనిక ఒక విష్, ఇఫ్ గాడ్ కమ్స్ అండ్ బ్లెసెస్ యూ విత్ వాట్ వుడ్ బి దట్ బ్లెస్సింగ్ అమ్మా? ఐ వాంట్ హెల్త్. ఎలా చెప్పాలి? రివర్స్ అని చెప్పాలా? ఎలా చెప్పాలి? మీకు గాడ్ వచ్చి ఒక బ్లెస్సింగ్ ఇచ్చారంటే నాకు ఆరోగ్యం కావాలి అది స్పెసిఫిక్ గా చెప్పండమ్మా. స్పెసిఫిక్ గా ఇప్పుడు వచ్చిన ఈ IIH కండిషన్ అండ్ PCOS రిజాల్వ్ అయిపోవాలి. కంటి చూపు తగ్గిపోతుంది అంటండి, ఏదో ఒక కండిషన్ వల్ల ఆ కంటి చూపు రివర్స్ కావాలి అని మనం బ్లెస్ చేయాలన్నమాట. అట్లా ఎంత స్పెసిఫిక్ గా టు ద పాయింట్. ఓకే, అనిల్ ద్వివేది గారు ఉన్నారు, వాళ్ళకి ఆర్థిక సమస్య ఉంది, ఆర్థిక సమస్య తీరాలి. అట్లా రాధికమ్మ, ఆ అమ్మాయి షీఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ అబ్యూస్, ఆమెకు అబ్యూస్ అన్ని నుంచి బయటకు వచ్చేయాలి. ఆమె లాసెస్ నుంచి సఫర్ అవుతున్నారు, ఆ అమ్మాయిని దాని నుంచి బయటకు వచ్చేయాలి. ప్రతిమమ్మ, షీఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ హర్ లైఫ్, అది వదిలేసి అది షీ హాస్ టు గెట్ హ్యాపీయర్. జ్యోతి అమ్మ, షీఈస్ గెటింగ్ ఇన్ టు లాట్ ఆఫ్, అమ్మ హోటల్ పని చేయట్లేదు, సో షీ హాస్ టు గెట్ బ్యాక్ టు హర్ ఒరిజినల్ గ్లోరీ. ఇట్లా మీ ఆశలు, మీకంటూ ఒక ఆశ ఉంది అంటే ఆ ఆశని అత్యాశ కాకుండా న్యాయబద్ధంగా, ఓకే, ధర్మ అర్థ కామ తర్వాతే మోక్ష, కాబట్టి ధర్మంగా అత్యాశకు పోకుండా, నాకు ఇది నాకు ఇప్పుడు చోకమ్మా, ఇట్లా నాకు ఉరేస్తున్నట్టుంది రోజు లైఫ్, అక్కడి నుంచి ఇంత వస్తే నాకు అమ్మ ఉన్నారు అని నేను గట్టిగా నమ్ముతానమ్మా, ఇంకా గట్టిగా కాలు పట్టుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. ఒకరు రాశారు నిన్న, ఇది చేస్తే, ఎవరావిడ? చైతన్య కామ, ఎవరండి? చైతన్య
చైతన్య బ్లాంక్ అండి. చైతన్య ఒకవేళ ఇక్కడ టైప్ చేయాలంటే ఇక్కడ టైప్ ఆల్ఫాబెట్ కీబోర్డ్. బాబోయ్ మ్యూట్ కొట్టాలి ఇక్కడ. వద్దండి అలా కాదు. ప్లీజ్ డోంట్ టెల్ ఇట్ టు అదర్స్. ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్ పోతాయి అన్నమాట. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ ఐ వాంట్ దిస్. ఓకే, బికాజ్ యూ డిజర్వ్ ఇట్. మనం అందరం ఏమనుకుంటామంటే ఫస్ట్ లో నాకు అమ్మ భూదేవికి బ్లెస్ చేయమ్మా అని చెప్తే నేను ఇది చెప్పే లోపల మీరు ఒక్కొక్కరు రాస్తూ ఉండండి అమ్మా, నేను చెప్తాను. సో జస్ట్ క్విక్లీ మనం ఒకరికొకరు బ్లెస్ చేద్దాం. ఓకే, సో స్పెసిఫిక్ గా నాకు అప్పుల సమస్య తీరాలి, నాకు ఏదో డాష్. ఓకే, కానీ అది నాకు ఉండాలి, పక్కన వాళ్ళ కోసం వద్దు. ఇది లెట్ us be a little selfish for today. ఓకే, ఎప్పుడు మనం పక్కన వాళ్ళ కోసం చేస్తాం కదా, ఈ రోజు మనం కోసం చేద్దాం. సో ఇద్దరు నిషమ్మ ద్వివేది అనిల్ గారు ఇద్దరు రాయండి. మళ్ళా ఇక్కడ ఉండే వాళ్ళ కోసమే రాయండి. నా హస్బెండ్ నా ఇది అని చెప్పామంటే మనం 7 వరకు బ్లెస్సింగ్లే చేసుకుంటూ ఉంటాం. సో మన సబ్సతిగా పక్కన పెట్టేసి ఇవి చేసుకుంటే అమ్మ మళ్ళీ నాకు దెబ్బలు పడతాయి, ఈరోజు దెబ్బలు పడతాయి అని పాట పడుతుంది నాకు. అందుకని ప్లీజ్ బ్లెస్ మై సన్ అంటే కాదనమాట. మీ అబ్బాయి ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నాడు స్పెసిఫిక్ గా చెప్తున్నానండి. మళ్ళీ మాట్లాడించద్దు. తెలుగే కదా చెప్తున్నా, ఇంగ్లీష్ లో కూడా చెప్పట్లా. వాట్స్ సో డిఫికల్ట్ అబౌట్ ఇట్? నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. ఓకే, అమ్మ కరెక్ట్ గా రాయండి. విశ్వపూర్తి గారు నా ఎడ్యుకేషన్ ఏంటి? వర్డ్స్ పెట్టద్దు, ఫ్రేసెస్ పెట్టద్దు. పక్కన వాళ్ళు ఆ లైన్ చదివారు అంటే తథాస్తు అనాలి. నిండా సమస్య నుండి కాపాడండి. వెరీ గుడ్ అమ్మ రాధిక. ఏది ఇచ్చినా స్వీకరించడం కాదమ్మా, స్పెసిఫిక్ గా పెట్టండి. కన్ఫ్యూజ్ చేయొద్దండి. పీపుల్ కి చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. మీరు మెసేజెస్ పెట్టుకొని నేను చదివితే అది వాళ్ళు బ్లెస్ చేస్తారు. సో స్పెసిఫిక్ అంటే ఏంటండి? ఎవరైనా స్పెసిఫిక్ తెలుగులో చెప్పండి బాబు. స్పెసిఫిక్ అంటే ఏంటండి? ఖచ్చితంగా. అబ్బా, స్పష్టంగా. పర్ఫెక్ట్. స్పష్టంగా, ఖచ్చితంగా, బదులు కొట్టినట్టు, కన్ఫ్యూజన్ లేకుండా. ఎడ్యుకేషన్ కూడా కాదండి. నా బాబు 12వ తరగతి చదువుతున్నాడు, వాడు చదవట్లేదు, వాడిని అందరూ బాగా చదవమని బ్లెస్ చేయండి అమ్మా. ఈ ఉండే దుర్గలంతా, ఇక్కడ మన దగ్గర ఉండే లార్డ్ శివ రూపులంతా, మా బాబు 12వ తరగతి చదువుతున్నాడు, అస్సలు చదవట్లేదు, 24 గంటలు మొబైల్ పెట్టుకొని కూర్చున్నాడు. అట్లా మీరు బ్లెస్ ఫర్ దుర్గమ్మ. ఓకే, కానీ బ్లెస్సింగ్ చేపించేది మన ఈ శక్తులు. ఓకే, ఈ శక్తులు ఇక్కడ ఉండే వాళ్ళు. అమ్మ నాకు చాట్ ఎట్లా చేయాలో తెలియట్లేదు, చెప్పొచ్చమ్మా? చాట్ ఎట్లా చేయాలో తెలియట్లేదు నాకు. ఎవరా వారు? రమాదేవి, రూపేరావు. రమాదేవి గారు ఎవరైనా టైప్ చేయండి అమ్మా, ఆవిడ ఆశ. మీరు చెప్పండి. ఇన్సూరెన్స్ బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అమ్మా, ఇవి ఖచ్చితంగా జరగాలి. ఇదే నా ఆశ. అంటే ఇన్సూరెన్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్. అది నాకు టైప్ చేయడం రావట్లేదమ్మా. అమ్మా కింద 3 డాట్స్ ఉన్నాయి చూసారా? మన హ్యాండ్ రైజ్ చేస్తాం కదండి, పక్కన 3 డాట్స్ ఉన్నాయి చూసారా? అది క్లిక్ చేయండి. హ్యాండ్ రైజ్ వచ్చింది. అక్కడ ఇన్కాల్ మెసేజెస్ అని ఉన్నాయి కదమ్మా పైన. మెసేజ్ బాక్స్ లాగా ఉంది చూసారా? ఇన్కాల్ అని వచ్చింది. ఆస్పెక్ట్స్ కాదండి విశ్వపూర్తి గారు, ఏంటో స్పెసిఫిక్ గా ఒక్కటి చెప్పండి. ఒక్క ప్రాబ్లమ్ నాకు ఇప్పుడు సాల్వ్ అయితే నాకు చోక్ తగ్గుతుంది అనే ప్రాబ్లం చెప్పండి. ఓకే, నాకు ఈ సమస్య నుంచి, ఎవరికి సమస్య లేవనుకోండి ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. సమస్య ఉందనుకోండి, నాకు జాబ్ రావాలి, నాకు పెళ్లి కావాలి, సింపుల్ అన్నమాట. నాకు అమ్మ కనపడి ఈరోజు అమ్మ నాకు కావాలి అంటే ఎన్విరాన్మెంట్ కావాలి,
మా పాపకి కరెక్ట్, మళ్ళీ బాగా రాశారమ్మా. ఓకే, ఎవరెవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎలర్జీస్ లాంటివి ఉన్నాయి, రిలేషన్షిప్ లో హస్బెండ్ వైఫ్ మధ్యలో సంగత్యం లేదు, ఒక్కటి రాయండి. ఓకే, ఒక్కటి రాయండి. ఒకసారి మాట్లాడచ్చు. రమా గారు మీరు రాయగలిగారా అండి? రూపేరావు సౌజన్యమ్మ చెప్పండి. రాశాను ఉంది. తేజమ్మ మా చెప్పండి సౌజన్యమ్మ. నేను 60 చేయడానికి అమ్మాయి వెళ్ళిపోతానమ్మా. నేనైతే నాకు ప్రాబ్లం ఉండాలా అమ్మా? రికార్డింగ్ లో వినుకోండి. రికార్డింగ్ లో వినుకోండి, లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియో ఆఫ్ చేసేయండి. మీ టర్న్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే మనం అందరం అట్లా ఊరికనే బ్లెస్ చేయలేం కదా. మనము ఫస్ట్ మనం మెడిటేట్ చేయాలి కదా. మెడిటేట్ చేశాక కదా చెప్పాలి. మనలో ఎనర్జీ ఎలా వస్తుంది? మన ఊరికే నోట్లోంచి వచ్చే మాట సత్యం కావాలి అంటే మనకి నోట్లోంచి అమ్మ రావాలి కదా. సో సరే, ఒక 2 నిమిషాలు. అందరూ రాసేసారా? రాసామమ్మా. ఓకే, ఇప్పుడు మీరందరూ మీ కోరికలు చెప్పుకున్నారు కాబట్టి అది మనం ఇక్కడ పెట్టాం. ఓకే, ఒక బ్యాంక్ లో పెట్టాం. ఓపెన్ చేయమని చెప్దాం అమ్మకి. ఓకే, ఇప్పుడు అందరూ సమస్యలు చెప్పుకున్నారు కదండి. సో ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు నేను ఇయర్ ఫోన్స్ తెచ్చుకుంటా, లేకపోతే మాకు బుక్ ఎప్పుడైనా నచ్చిందంటే మీకు తలనొప్పి వస్తుంది. మనము ఒకరికి బ్లెస్ చేయాలి అంటే
మెయిన్ పాయింట్. నాకే లైఫ్ అంతా కష్టంగా ఉంది, నేను ఒకరికి బ్లెస్ చేసే అంత వాళ్ళ, నాకే నా లైఫ్ బాగాలేదు, నేను ఇంకొకరిని బ్లెస్ చేసే అంత మనిషినా అని మనం అనుకుంటాం అన్నమాట. కానీ ఒక్కసారి మనం, చాలా మంది ఈ గ్రూప్ లో నేను పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి అని రాశారు కాబట్టి ఇది నేర్పిస్తున్నా అండి. మనం పక్కన వాళ్ళకి మంచి చేయాలి అనుకుంటే మనకి ఫస్ట్ తగ్గాల్సింది ఏంటి అంటే ఆ, నేను 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 ఎవరు కాదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను తక్కువ, నా లైఫే వర్క్ అవ్వట్లేదు కాబట్టి నాకే ఒక నేనే తక్కువ అనే ఒక ఫీలింగ్ లోంచి కొంచెం పక్కకు పెట్టి అమ్మ ఒక శక్తిని మన హృదయంలో తెచ్చుకొని అక్కడి నుంచి మనం ఈ ఫిగర్స్ ని యాక్టివేట్ చేశాక అందరు ఇలా పెట్టి, ఇప్పుడు ప్రస్తుతం చాట్ గ్రూప్ లో ఎవరు ఎలాంటి కోరికలు అడిగారో వాటన్నిటికీ తథాస్తు అన్నట్టు టైం నుండి అమ్మ చెప్పిస్తే అందరం తథాస్తు చెప్తాం. టైం లేక అమ్మ గాని చెప్పలేదు అంటే ఈ గ్రూప్ లో ఎవరెవరు ఏమేం మెసేజ్ పెట్టారో చాట్ బాక్స్ లో అదంతా తథాస్తు అని చెప్తాం. ఓకే, నాకు ప్రిఫర్డ్ అప్రోచ్ వచ్చి ఒక్కొక్క లైన్ చదివి అందరూ తథాస్తు అని చెప్పడం, కానీ దానికి చాలా మెంటల్ ఎనర్జీ కావాలి కాబట్టి ఐ వాంట్ యూ టు ఫస్ట్ అండర్స్టాండ్ హౌ టు బ్లెస్ అదర్స్. ఓకే, ఆ బ్లెస్ అదర్స్ అనేది ఒక ఇంటెన్షన్, ఒక థాట్ తో కూడా మన మంత్రశక్తి అనే దాన్ని, ఇప్పుడు నేను చెప్పాను అమ్మ మీరు బ్లెస్ చేయండి అని చెప్పేసి, మీరు బ్లెస్ చేయడానికి మీకు ఒక రెండు రూపాయల మీ మంత్రశక్తి, మీరు ఎవరైతే ఇప్పుడు జపం చేశారో ఆ జపం చేసిన ₹2 ఒక పర్సెంట్ మీలో ఉండే మంత్రశక్తి పక్కన వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పాను అనుకోండి. అంటే మీ నుంచి ఒక రొంత పీస్ పక్కన వాళ్ళకి నేను ఇస్తానండి అని చెప్పాను అనుకోండి, ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఎస్ మీ. ఓకే, దోస్ ఆర్ ఆల్ ఎవాల్వ్డ్ సోల్స్. ఓకే, ఎవరెవరు చైతన్యమ్మ మీరు ఇంకా కాదు, ఎందుకంటే మీరు నిన్న ఏం రాశారంటే మెసేజ్ లో ప్రాబ్లం చేస్తే అది చైతన్యమ్మ గురించి చెప్తాను. ఆమె ఏమన్నారంటే నిన్న గ్రూప్ లో మెసేజ్, అమ్మ ఇది ప్రాబ్లం తీరిందంటే నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను అని చెప్తాను. కరెక్ట్ అమ్మా. రివర్స్ అన్నమాట, మనం అమ్మని నమ్మితే అది తీరిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకేం లేదు నేనేమి ఇస్తాను అనుకున్నారు అనుకోండి, అప్పుడు కాదనమాట. సో కాబట్టి ఇక్కడ మనం అందరూ ఏమనుకుంటారు అంటే మనం పక్కన వాళ్ళకి ఏదైనా ఒకరి కోసం హీల్ చేయడము, ఒకరి కోసం ఏదైనా చేయడము అవుతుంటే మనలో ఉంటే మంత్రశక్తి తగ్గుతుంది అని చెప్పి. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? వల్ల అభద్రత. అమ్మో నేను ఇట్లా నా కామనం కోసం, నేను పునశ్చరణ కోసం 1,00,000 జపం చేశా, ఈ 1,00,000 చేయడానికి నాకు ఇంత టైం పట్టింది, ఇంత ఎఫర్ట్ పుట్టింది, ఇంత మాత్రపు నా ఒక ఎవ్రీడే టాస్క్స్ లో. అటువంటప్పుడు నేను దాంట్లో కొంత పీస్ గాని వాళ్ళకి వెళ్ళింది అంటే మళ్ళా అది నేను బిల్డ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో అని కొంతమందికి అభద్రతార భావం రావచ్చు, సహజం. ఓకే, డజంట్ మ్యాటర్. సెకండ్ వచ్చేసి నేనంతా అంటే అన్ని స్టేట్స్ చెప్తోందమ్మ. ఒకటి వచ్చేసి అభద్రతా భావం, దట్ నాకే లేదు నేనేమి ఇస్తాను పక్కన వాళ్ళకి అంతా ఉంది ఆల్రెడీ. చాలా మందికి ఆల్రెడీ చాలా పురోగతిగా ఉంది, నాకన్నా చాలానే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. నేను ఇంకా ఇప్పుడే ఏబిసిడీలు చేసుకుంటున్నాను. నేనేం చెప్తాను పక్కన వాళ్ళకి? నేనేం బ్లెస్ చేస్తాను? నాకు అంత సీన్ ఉందా? నా ముందు నా లైఫే సరిలేదు, నా దానికి అంత ఉంటే నేనే చేసుకునేదాన్ని, నా లైఫ్ సరి చేసుకునేదాన్ని. నేనే ఎక్కడి నుంచి హెల్ప్ దొరుకుతుందా అని నేనే ఆలోచన చేస్తున్నా. అటువంటిది నాకు పక్కన వాళ్ళకి హెల్ప్ బ్లెస్ చేసే అంత సీన్ ఎక్కడ? మూడో స్టేటు
నేను పక్కన వాళ్ళకి బ్లెస్ చేస్తుంటే నాకన్నా చిన్నోళ్ళు అయితే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతూ, నాకన్నా పెద్దోళ్ళు అయితే నేను వీళ్ళకి ఏం చేసుకోగలుగుతాను అనే అభద్రతా భావంతో ఉండడం. 3. సో సప్తసతిలో మనకి ఫస్ట్ చాప్టర్ చెప్పించేది ఏంటి? మధు కైటబల స్టోరీ. మధు అంటే తీపి, కటువు అంటే కైటబం, చేదు. మధు అంటే అందరూ తీగా ఉండాలి, అన్ని ఎక్స్పీరియన్సెస్ తీగా ఉండాలి, అంతా తీగా ఉండాలి, అందరూ నాకు చక్కగా మాట్లాడాలి, నాకు అందరూ బాగానే ఉండాలి, నాకు మంచి ఎక్స్పీరియన్సే కావాలి, నాకు అసలు లైఫ్ లో చెడు ఉండకూడదు, నాకు లైఫ్ లో ఏ కష్టము ఉండకూడదు అనేది ఏంటి? అటాచ్మెంట్ టువర్డ్స్ మధు. ఓకే, కైటబం అంటే ఏంటి? అవాయిడింగ్ ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఈ ప్రాబ్లం నాకు తొందరగా సాల్వ్ అయిపోవాలి, నాకు ఇలా నేను ఉండకూడదు, నా లైఫ్ లో ఇలా చేయరాదు, నాకు ఉండకూడదు, నాకు ఉండకూడదు, నాకు ఉండకూడదు. అవాయిడింగ్ అనమాట. ఎవరైతే నన్ను కష్టపెడతారో వాళ్ళని అవాయిడ్ చేస్తా, ఏ ఎమోషన్స్ ని నన్ను బాధ పెడుతున్నాయో వాటిని అవాయిడ్ చేస్తా, ఎవరైతే నన్ను నాకు ఈ పని చేయడం నాకు కష్టం అవుతోంది. కొన్నిసార్లు కొంతమందికి ఏమంటారంటే నేను మంత్రజపం చేసుకుంటూ ఉండిపోతానమ్మా, నాకు పెళ్లి వద్దు, నాకు ఉద్యోగం వద్దు, నాకు ఏమీ వద్దు అని ఒకరు రాశారు మహానుభావులు. అయితే మరి మనం ఒకవేళ కానీ మంత్రజపం చేస్తూనే జీవించాలి అని అని మనకి అమ్మ మనకంత మెసేజెస్ ఇస్తున్నప్పుడు మనకి మిగతావన్నీ కూడా టేకెన్ కేర్ అయి ఉండాలి కదండి. ద రెస్ట్ ఆఫ్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ కూడా సాటిస్ఫై అయిపోయి ఉండాలి కదా. సో అక్కడక్కడ అమ్మ మనకి సంకేతాలు ఇస్తూ ఉంటారు, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. కొంతమంది లైఫ్ పర్పస్ గురించి మాట్లాడారు. లైఫ్ పర్పస్ అనేది 3వ టాంజెంట్. దానికి ముందు ఈ కైటబని అంటే నేను అన్కంఫర్టబుల్ గా ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ నుంచి నేను దాన్ని అవాయిడ్ చేయాలి, ఇది దూరం వెళ్ళిపోవాలి, ఇది నా లైఫ్ లోంచి వెళ్ళిపోవాలి అని ఆశపడతాను చూసారా. ఈ యొక్క మధు కైటబుల సంహరణే మనకి చాప్టర్ 1 నేర్పించే లెసన్. ఎందుకని? మధువు కైటబులు అనే వాళ్ళు అసలు ఒక రాక్షసులు అయింది. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కల్పాంత టైంలో విష్ణుమూర్తి పడుకొని ఉంటే ఆ టైంలో నుంచి పుట్టిన 2 రాక్షసులు వీళ్ళు. ఇలా రాక్షసులుగా పుట్టి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే, నేను విష్ణుమూర్తిని కూడా నేను బ్రహ్మని చంపేయగలుగుతాను, విష్ణుని చంపేయగలుగుతాను. ఎందుకంటే అలా ఈ యొక్క చండికామాత మహామాయ రూపంలో వాళ్ళని కావలిస్తుంది. అప్పుడు ఏమనుకుంటారు, మేము ఇప్పుడు ఇటు చూసిన వాటర్ కల్పాంతం అంటే మొత్తం ఎండ్ అయిపోయింది, ఒక డెల్యూషన్ మొత్తం డెల్యూడ్ అయిపోయింది, వాటర్ అంతా అయిపోయి రూమ్ అంతా ఇదైపోయింది, జీరో అయిపోయి మొత్తం ఎక్కడ చూడు చీకటి వాటర్, కాళరాత్రి లాగా అనమాట. బిఫోర్ ద డే ఆఫ్ డిస్ట్రక్షన్ ఈస్ కాల్డ్ కాళరాత్రి కదా. ఆ తర్వాత మొత్తం ఈ బ్రహ్మాండం అంతా అయిపోయి ఇంకా విష్ణుమూర్తి తన కాస్మిక్ స్లీప్ లోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఈ యొక్క మధు కైటబులు అన్న వాళ్ళు పుట్టి వాళ్ళకి ఈ మాయ కావలించి, ఒకే విష్ణుమూర్తికి ఎవరు లేరు, నీకు నేను ఒక వరం ఇస్తాము, ఏంటో కోరుకో అంటారు అన్నమాట. అంటే విష్ణుమూర్తి అంటారు విష్ణుమూర్తి అంటారు మిమ్మల్ని నేను చంపాలండి అని అంటే, సరే మీకు నేను ఒక వరం ఇస్తున్నాను, ఇక్కడ ఎంత చూసినా వాటర్ ఉంది, సో వాటర్ లేని ప్లేస్ లో నన్ను చంపండి అని చెప్పంటారు. అంటే వీళ్ళకి అట్లా ఒక థాట్ వస్తుంది అనమాట. ఉండేదే అసురులు, స్వామిని ఛాలెంజ్ చేసే అంత థాట్ వస్తుంది అనమాట. ఎందుకని అయితే మాయ కబలించడం వల్ల. సో అప్పుడు స్వామి అంటారు, ఓకే మీరు చెప్పినట్టే నేను ఆ షరతుని నేను నమ్ముతాను అని చెప్పేసి విష్ణుమూర్తి తనని బాడీని పెంచి తన తొడల మీద ఈ 2 రాక్షసుల్ని పెట్టుకొని ఆ ఒక్క పల్లాన్ని ఒక భూమిలా చేసేసి అక్కడ వారిని చంపిస్తాడనమాట. అలా వచ్చారు ఎవరు, ఓకే. అలా ఈ ప్రథమ చరిత్రం అనేది దుర్గా సప్తశతి అనేది ఒక ఇంచుమించు ఒక 536 అట్లాంటి శ్లోకాలు అనుకుంటే ఈ ఋషులందరూ కలిసి దాన్ని ఒక 700 దాకా చేశారు. కాబట్టి
ఆ ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రం అవుతుంది కాబట్టి సప్తసతి అంటారు అనమాట. అయితే ఒక్కొక్క చాప్టర్ లో 7 సతులు బయటకు వస్తారు కాబట్టి దాన్ని 7x7 సప్తసతి అని కూడా అంటారు అనమాట. ఈ ప్రథమ చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన ఒక అంటే ఇది ఒక స్టోరీలా ఉంటుంది కదా. బ్రహ్మ కల్పాంతాల్లో స్లీప్ చేస్తుంటే ఇలా ఒకరు వస్తారు. అప్పుడు అందరూ దేవుళ్ళందరూ ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు అమ్మవారిని వేడుకుంటారు. అప్పుడు వేడుకున్నప్పుడు అమ్మ తన విష్ణుమూర్తి యొక్క బురుగిటి నుంచి మహామాయగా ప్రకటితం అవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి వారు మేల్కొంటారు. అది అయినాక 5000 సంవత్సరాలు ఈ మధుకైటములతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మ వాళ్ళ పరాక్రమానికి మెచ్చి ఈ అసురులకి ఎంత ఇదైతుందంటే అంటే ఒక గర్వం వచ్చేలాగా అమ్మ చేస్తారంటే మాయ అన్నమాట. చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు స్వామికి ఛాలెంజ్ చేసేంత పరిస్థితి వస్తుంది. వచ్చి అలా వాళ్ళ సంహారానికి ఒక నాంది పలుకుతారనమాట. ఇలాంటి ఒక బుద్ధి వచ్చడం వల్ల. సో దీంట్లో మనము హిడెన్ గా మీనింగ్ గా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మధు అనేది ఏంటి అంటే సంకేతము మన అటాచ్మెంట్స్. నా పిల్లవాడు, నేను, నా ఒక సమస్య, నా ఒక కోరికలు, నా ఒక సెన్సువల్ ప్లెజర్స్. ఓకే, దానికి ఒక చిహ్నం అన్నమాట ఈ యొక్క మధు అనే ఒక రాక్షసుడి యొక్క ఎసాట్రిక్ హిడెన్ మీనింగ్. మరొచ్చి కైటబుడు అనేవాడు ఏంటంటే చేదన్నమాట. ఎట్లయితే ఒక బీ స్టింగ్ చేస్తుందో అట్లా బీ స్టింగ్ చేస్తే మనకి నొప్పి కదండి, బాధేస్తుంది కదా. అలా మనలో ఉండే ఈ ద్వేషము, మనలో ఉండే ఒక కఠినత్వము, మనలో ఉండే ఒక దురహంకారము, లేదు మనలో ఉండే ఒక అబలత్వము, మనలో ఉండే చేతకానితనము, మనలో ఉండే ఇనర్షియా, మనలో ఉండే జడత్వం, మనలో ఉండే ఇంకా ఈ గ్రూప్ లోకి ఏముంది, అండర్ కాన్ఫిడెన్స్ బట్ లేజినెస్ కూడా ఉందమ్మా. ఇది జడత్వం అంటే ఇనర్షియా అంటే లేజినెస్ దాని రూట్. అండర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే నేను ఇన్కేపబుల్ అనుకోవడం, నాకు చేత కాదు అంటే అది డెసిషన్స్ తీసుకోవడం కోసమా, లేదు ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే పట్టుదల లేకుండడమా, లేకుంటే ఒక విల్ పవర్ ఉంటుంది, లేదంటే ఫెయిల్యూర్స్ ఫేస్ అయ్యి ఆ ఫెయిల్యూర్స్ ఎందుకు అయ్యాయి అని రిఫ్లెక్ట్ చేసుకోకుండా ఫెయిల్ అవుతున్నాను, నా కర్మింతే అనుకుంటూ ఉండడమా, లేదంటే ఒక దగ్గర ఫిక్స్ అయిపోయి ఆ గోల్ వస్తేనే నేను జీవితంలో బాగుంటాను, వేరే అంతా ఉన్నా కూడా నేను పట్టించుకోను అన్నమా, లేదంటే ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ ని అవాయిడ్ చేయాలి అని ఆత్రపడడమా, అంటే ఎప్పుడు నాకు పోతాయి, ఎప్పుడు ఇది పోతుంది, ఎప్పుడు ఇది వస్తుంది, లేకపోతే ఎప్పుడు ఇది పోతుంది. ఓకే, రెండు కైటబుల్. ఎందుకంటే అవాయిడ్ చేస్తున్నాం అనమాట. మనం ఇది రావట్లేదు అంటే అర్థం ఏంటి, మనం ఏదో కష్టపడుతున్నాం, ఆ కష్టం పోగొట్టుకోవాలని ఆత్మ. వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది అంటే మధువు కోసం ప్లెజర్, అట్రాక్షన్, నాకు కావాలి. సో మనకు ఒక డివైన్ టైమింగ్ అని ఎప్పుడు చెప్తుంటారండి. ఈ డివైన్ టైమింగ్ అంటే ఏంటి అంటే మనలో ఉండే ఆ నిద్రావస్థ అన్నమాట. ఓకే, ఆ టైం రానంత వరకు మనము అది మనలో ఉంది, ఆ జడత్వమో, ఆ ఒక థాట్ ప్రాసెస్, ఈ మధువుల గురించి అట్రాక్షన్, ఈ కైటబ గురించి ఒక వెళ్ళిపోవాలి అని షూ అనే ఒక అర్జెన్సీ, ఈ రెండు మనలో నిద్రిస్తున్నాయి. అంటే అది ఆ థాట్స్ ఉంటాయి మనలో, ఆ ఒక జడత్వం అనేది మనలో ఉంటుంది. ఆ ఒక సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉంటే దానికి తగ్గట్టు మనం ట్యూన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ రోజు మనకి ఎవరైనా పొగిడారు అంటే హ్యాపీ ఫీల్ అవుతాం, ఒకరు పొగడలేదంటే నిరాశ పడతాం. ఒకరు మనల్ని ఒకటి మనకి జరిగింది అంటే అబ్బా నేను నాకన్నా గొప్ప ఈ లోకంలో లేదు అని ఫీల్ అవుతాం మనం గోల్స్ ని అచీవ్ చేసినప్పుడు. అదే ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నాకన్నా దరిద్రుడు, నాకన్నా దురదృష్టవంతులు ఇంకోరు లేరు అనుకుంటాం. మన కోరికలు కొంచెం తీర్చినప్పుడు ఆహా ఓహో అమ్మ నువ్వే ఉన్నావు, సాక్షాత్కారం ఇచ్చావు, కన్యాశ్రీ అంటాం. అదే గాని రాకపోతే
ఉన్నావా, అసలు ఎక్కడ ఉన్నావు, వింటున్నావా నా ఏడుపులు అని బాధపడతాం. సో ఈ 2 ప్లేన్స్ ని మనం ఇలా ఎప్పుడు చూడు ఇలా ఒక స్వింగ్ లాగా స్వింగ్ చేస్తూనే ఉంటాం. ఒక ఒక నా పాపతో ఈ సమస్య వచ్చింది, అల్లడిపోతాం. నా 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 కొడుకుకి ఇలా ఉండకూడదు, మళ్ళీ అల్లాడిపోతాం. సో ఒక 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 బ్యాలెన్స్డ్ ట్రైడెంట్ స్టేట్ అన్నమాట. సప్తసతి ఎప్పుడు మనకి నేర్పించేది మనలో ఉండే ఈ యొక్క అరిషడ్ వర్గాన్ని జయించడం, మనం డిటాచ్డ్ మోడ్ లోకి రావడం. అదే కదా దీని యొక్క సారాంశం. దానికని చెప్పేసి మనలో ఎప్పుడైతే ఈ యొక్క జడత్వము, ఈ యొక్క ఒక స్లీపింగ్ మోడ్ లో ఉంటాం మనం, ఆ డివైన్ టైమింగ్ వచ్చి రానంత వరకు, ఆ టైమింగ్ వచ్చినప్పుడు అమ్మ మనకి స్వామి ఎట్లయితే ఒక స్థలం ఏర్పరిచి, అంటే తన తొడలు అనే ఒక పీటలాగా చేసి, ఆ పీటల నుంచి వాళ్ళిద్దరిని ఎలా అయితే సంహరిస్తారో అట్లా అది ఎప్పుడో జరిగింది, మహామాయ బయటకు వచ్చినప్పుడు. ఓకే, ఆ ఆ ఒక ఆ సిచ్యువేషన్ మనకి ఏ టైం అయితే ఆ అమ్మ మనల్ని అది సాధన మార్గం ద్వారానా లేకుంటే గుడ్ కర్మ అక్యూమిలేట్ చేయడం వలన అనేది మనకు తెలియదు విషయం. కానీ ఏ టైంలో అయితే మనం ఆవిడని నమ్ముకుంటూ ఒక ధర్మంగా, ధైర్యంగా మనకుండే సమస్యని, మనకుండే ఆ సమస్య అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం కాదండి. ఈ మధు కైటబ అనే అటాచ్డ్ స్టేట్స్ కైటబని అవాయిడ్ చేయాలి అనుకునే స్టేట్, దీన్ని నేను సమస్య అంటున్నాను ఇక్కడ. మన ఆర్థిక సమస్య ఇవి కాదు. మధువు గురించి నాకు మధువే కావాలి లైఫ్ లో అని అటాచ్మెంట్, అంటే నా 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 వాళ్ళు అందరూ నేను అనుకున్నట్టుగా ఉండాలి, బాగుండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి. ఈ అటాచ్మెంట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ గుడ్ కుడ్ హ్యాపెన్ టు మీ అండ్ a kind of aversion towards anything bad that is happening to me. ఎప్పుడు దీని నుంచి నేను విముక్తి పొందుతా, ఎప్పుడు 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 ఈ యొక్క 2 states లో ఎప్పుడు ఇది పోతోంది అనుకున్నప్పుడు we don't look at what is good happening in our life. నాకు ఒక మధు కావాలి అని, అదే కావాలి అని ఫిక్స్ అయిపోయినప్పుడు అది రానంత వరకు డిసాటిస్ఫాక్షన్. మిగతాది ఏది గుడ్ జరుగుతున్నా మనం దాన్ని పట్టించుకోము. నాకు అది జరిగితేనే అన్నట్టు అనమాట. ఇది జరిగితేనే, ఇది పోతేనే నేను హ్యాపీ, లేకపోతే లేదు. ఇది మన నార్మల్, మీరు నేను అందరం మనుషులే కాబట్టి ఒకటే స్టేట్. ఆ స్టేట్ నుంచి మనం బయటపడాలి అంటే మనం యూజ్ చేసుకోవాల్సిన ఒకే ఒక పెద్ద పెద్ద ఆయుధం ఏంటి అంటే, మనం ధర్మంగా నడుస్తున్నామా, ధైర్యంగా ముందుకు పోతున్నామా అనేసి. ఈ 2 అనేదే మన ఒక అన్లాకింగ్ పవర్స్ ఇచ్చే ఒక అజ్ఞానాన్ని ఛేదించగలిగే శక్తి ధర్మానికి ఉంది, ధైర్యానికి ఉంది. దానికే మనం ధైర్య లక్ష్మి అని మనం అమ్మవారిని అంత గట్టిగా పాడుకుంటాం అన్నమాట. ఈ యొక్క ప్రథమ చరిత్రలో వ్యక్తమయ్యే అమ్మవారు ఎవరు? మహాకాళి మాత. ఈవిడు ఎవరు? కాలానికి అధిపతి. అంటే ఏంటి? డివైన్ టైమింగ్ కి ఆవిడ క్వీన్. ఆ టైమింగ్ వచ్చే వరకు ఆవిడ నిద్రావస్థలో ఉంటాం, మనం ఇనర్షియాలో ఉంటాం. ఇదే మోడ్ లో పోయి సతమతం అవుతూ ఉంటాం, మదన పడుతూ ఉంటాం. మనలో ఉండే భారం, మనలో ఉండే కష్టం అంతా అదే పెద్ద కష్టం అనుకుంటూ ఉనికిపోతూ ఉంటాం. ఆ అజ్ఞానాన్ని తొలగించే, అంటే అజ్ఞానం అనేది ఏంటి ఇక్కడ? అలా మధువు కోసం తపన పడ్డము అజ్ఞానమే. ఇక్కడ కైటబుల్ని మన నుంచి పారదొలాలి అని చెప్పే ఒక ఆశ, అదేను అజ్ఞానమే. ఈ 2 అజ్ఞానాన్ని కాళీమాత తన ఖడ్గంతో ఛేదిస్తారనమాట. అంధకారపు ఫైర్లు, అంధకారపు మబ్బులు అంటారు కదా, అది చూపిస్తున్నారు. సో అంధకారపు మబ్బుని ఇలా ఛేదిస్తాం కదండి, అప్పుడు లైట్ కనపడుతుంది కదా. సో మబ్బులు ఉన్నాయనుకోండి, మబ్బుల్ని మనం థండర్ బాల్స్ తో ఇలా 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 అమ్మగాని కదిపింది అంటే సూర్యరశ్మి కనపడుతుంది కదా. అలా ఈ అజ్ఞానాన్ని ఛేదించే ఒక పదునైన ఆయుధం ఏంటి అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ముందు ప్రసాదించాలంటే కూడా ఈ యొక్క సరస్వతి మాత మనల్ని మేల్కొల్పాలన్నమాట. మనల్ని మేల్కొల్పితేనే మనం
ఈ ఒక్క విషయాన్ని మనం గమనించుకుంటాం. ఓహో ఇలా ఉన్నామా అనేసి. అలా మనకి ఎప్పుడు మేల్కుంటుంది అంటే ఈ సప్తసతి లాంటి ఆ ఆ ఒక కంటిన్యూస్ సాధన చేసినప్పుడు, లేదంటే మీరు మంత్ర సాధన చేస్తున్నప్పుడు మీ మైండ్ కొంచెం కామ్ అయ్యి మీ మనసులో ఉండే ఆ అమ్మవారు కొంచెం కొంచెం మెల్లమెల్లగా బాట మాట్లాడటం మొదలు పెట్టాక అప్పుడు మనం ఒక నమ్మకం అనేది వస్తుంటుంది. అంటే ఒక బిల్డ్ చేసుకుంటాం ఫస్ట్ వన్. అందుకే అండి మనం పునశ్చరణ అని చెప్పి మనం మంత్ర జపం చేసే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా. ఈ పునశ్చరణలో ఉండే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఏ మంత్ర దేవతకైతే మనం పునశ్చరణ మోడల్లో ఆవిడ్ని మనం ఆ ప్రీతి చేసుకోవాలి అని అనుకుంటున్నామో, ఆ ఫస్ట్ 1 lakh, ఆ ఫస్ట్ 9 lakh, ఆ ఫస్ట్ 4 lakh కామనాల కోసం మనం ప్రే చేయాలి. మనం అమ్మవారికి ఆవిడ కృప కోసమే చేస్తాం. అంటే ఏంటంటే ఒకవేళ మనం ఒక చండీమాత, వరాహి మాత, లేదు ఇంకొక ఎవరైనా మీరు గురువు ద్వారా ఇంకేదైనా గురు మంత్రం తీసుకొని ఉంటే, వీళ్ళందరూ చేసే ఫస్ట్ 1 లక్ష జపము, ఆ తర్వాత చేసే దశోవంత హోమము, దాని యొక్క దశోవంత అభిషేకము, లేకుంటే తర్పణము, లేకుంటే బ్రాహ్మణ భోజనము, ఇలా 1/10 లోకి ఉంటుంది కదండి ఫార్ములా. ఆ ఫార్ములాలో చేసే ప్రతి పనిను మనము చేసేది జస్ట్ అమ్మవారి ప్రీతి కోసం. అండ్ దాంట్లో మళ్ళా శాస్త్రం ఏం చెప్తోంది అంటే, ఆ 1 లక్ష చేశాక అమ్మ నాకు ప్రీతి వచ్చేసిందా అన్న క్వశ్చన్ కి ఆన్సర్, మీరు సమాధి స్టేట్ లోకి జాయిన్ అయ్యారా, మీరు సమాధి స్టేట్ లోకి వచ్చారా. సో అందరూ ఫార్ములాలు పెట్టుకొని, ఓకే మీరు 1 లక్ష అయిపోయిందా గణపతి, ఓకే రండి మీకు బాల్ ఇస్తామంటారు. ఓకే, కానీ ఫస్ట్ మీకు ఆ సమాధి స్టేట్ లోకి వచ్చి మీరు కానీ గణపతి వారిని మీ గుండెల్లో చూసుకోగలిగారు ఫర్ ఏ ప్రొలాంగ్డ్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ ప్రతిసారి అక్కడి నుంచి నేను గణపతి జపం మంత్రం నేను జపిస్తుంటే నాకు స్వామివారు ఇలా కనబడుతున్నారు అమ్మగారు అని చెప్తుంటే, ఇప్పుడు మీకు ఆ స్వామివారు ఆ మంత్రం మీకు ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అయింది. అంటే ఏంటి, మీ యొక్క మంత్ర జపం అనేది సక్సెస్. అక్కడి నుంచి హోమం, తర్పణం, అభిషేకం చేస్తూ ఇంకా స్వామివారి పితృపాత్రులు అయ్యాము అంటే, ఆ తర్వాత మనం చేసే నెక్స్ట్ 1 లక్ష జపం అనేది మన కామనం కోసం యూజ్ చేసేది. ఇదంతా జరగడానికి ఒక రోజు పడుతుందా? పట్టదు. ఒక నిర్దిష్టమైన నంబర్ పడుతుంది. కాబట్టి ఏం చెప్పారు మన సేజెస్, ఓల్డ్ టైం మన సేజులు సిద్ధులు వాళ్ళంతా, ఇప్పుడు మనకుండే ఈ యొక్క సిద్ధేశ్వర భారతి స్వామి వారి లాంటి గురువులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, ఒక ఈవెన్ శారదా తిలకంలో అలానే రాశారు. మంత్ర మహోదధి దాంట్లో రాశారు. దశమహావిద్య పుస్తకం దాంట్లో అలా రాశారు. సో ఇవన్నీ కామన్ ఫార్ములాస్ అన్నమాట. ఏంటి, ఒక నిర్దిష్టంగా 10 days, 20 days, 40 days లోపల మీరు అట్లీస్ట్ అంటే దే నో దట్ మన ప్రాబ్లం ఇంత పెద్దగా ఉంది, సో మనం ఆత్రపడుతూ ఉంటాము అనేసి. కానీ ఆత్రం తగ్గించడం కోసమని, సరే నువ్వు ఒక పని చేయి, 10 రోజుల్లో నువ్వు 1 లక్ష జపం చేసేసి చూద్దాం. ఏమన్నా నువ్వు అది కూడా ఎక్కడ, ఒక నదీ తీరం, ఒక ఆశ్రమం, ఒక మీ ఇంట్లో కూర్చునేటట్టుంటే ఒకే ప్లేస్ లో ఒకే దిశగా ఒకే దాంట్లో అలా కూర్చొని మీరు చేయడం వల్ల మీ తొందరగా మీ యొక్క మంత్ర సిద్ధించి ఆ మంత్రదేవత మీ కామనాలని పూరి చేసేదానికి మీకు పవర్ ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు మీరు ఈ సమస్య నుంచి మీరు బయటకు పడగలుగుతారు అనే ఒక దాంతో అలా చెప్పారు. అయితే బ్యాక్గ్రౌండ్ లో అమ్మ ఏం చేస్తారు, ఇదంతా ఫోర్ ఫ్రంట్. బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే, మనం అలా మంత్ర జపం చేస్తున్నప్పుడు ఈ మధుకైటముల సంహారం జరుగుతుంది. అంటే మీరు అంటే ఇప్పుడు నేను లలిత చేస్తున్నానమ్మా, శ్రీవిద్య చేస్తున్నానమ్మా, నేను ఇంకొకటి చేస్తున్నాను, భైరవ సాధన చేస్తున్నాను, నేను ఇంకొకరిది చేస్తున్నాను, ఏది చేస్తున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రాసెస్ ఇదే అన్నమాట. మంత్రం డిఫరెంట్, ప్రాసెస్ సేమ్. ఎందుకని, ఈ రోజు మనకుండే ఎనర్జెటిక్ వైబ్రేషన్ బట్టి మనము శ్రీ విద్య ఫస్ట్ చేస్తారు ఒక చిన్న మంత్రం, తర్వాత కానీ అట్లా ఒక మెల్లమెల్లగా స్టేజెస్ ఇచ్చారు. ఎందుకని,
ఒకే మాటే 16 అక్షరాల మంత్రం చదవాలి అంటే మనకి మెమరీ ఉండదు, కన్ఫ్యూజన్ అయిపోతాము అని చెప్పేసి మెల్లమెల్లగా. అండ్ అమ్మ నాకు ఎట్లా చెప్పారు, స్టార్టింగ్ లో మనం ఒక మంత్రం చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు లోయర్ ప్లేన్స్ లో ఉంటారు. ఇప్పుడు మీరు అందరూ శ్రీ విద్య చేస్తున్నారు కొంతమంది. నవా నా అమ్మ శ్రీచక్రం ఎక్కడ ఉంటుంది, ఆ బిందువులో ఉంటుంది. దాని లెవెల్స్ ఎన్ని ఉంటాయి, ఆ లెవెల్లోకి వెళ్ళి 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 లాస్ట్ లో అమ్మ అంత ఎత్తులో ఉన్నారు ఆవిడ. అంత ఎత్తులోకి మనం ఇట్లా సగటు ఈ కష్టాలు పడుతూ ఈ మధుకైటముల గురించి ఇంత ఆత్రం పడుతూ ఒకరు కావాలి ఒకరు వద్దు అని చెప్పి అలాంటి స్టేట్ లో అమ్మని మనం ఎలా ఎలా ఫస్ట్ లెవెల్లోనే ఎలా తీసేసుకోగలుగుతాము? చేరకాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మన ఎనర్జెటిక్ వైబ్రేషన్ ని పెంచుకోవాలి 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 పెంచుకోవాలి. సో దట్ వన్ డే సూన్ ఆవిడ మనకి సాక్షాత్కారం అవుతుంది అనే ఒక అద్భుతమైన ఒక మనకి ఎంతో మంచి జరగాలి, త్వరగా అమ్మని మనం కనపడాలి అనే ఒక దాంతో మన సేజెస్ అందరూ ఇలాంటి ఒక డిజైన్ చేశారు, ఒక ఫార్ములాస్. అయితే రాను రాను అది ఏమవుతోంది అంటే 1,00,000 అయిపోయిందా చేసేసారా, ఓకే ఇంకోటి తీసుకోండి, ఇంకో 1,00,000 అయిపోయింది. సో అందరూ ఏమడుగుతుంటారంటే అమ్మ ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి, నాకు టైం ఉండేది అరగంట. ఇలా ఇలా నేను టెన్షన్ పడుతున్నాను అంటే నా మధుకైటములు అసలు నా సంహారం జరిగిందా నాలో? జరగల. జరిగినప్పుడు ఎలా పోతుంది ఆ సమస్య? సో ఏ రోజు పోతుంది అంటే ఇది ఓకే అది ఓకే, ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతుంది. నా పని వరకు నేను ఈ పని చేసుకుంటూ పోతాను, ఆ తర్వాత అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. కానీ ఆ ఒక్క అజ్ఞానపు నాకు అమ్మ అజ్ఞానాన్ని గురించి టార్చ్ లైట్ వేస్తా ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది చెప్పారు నాకు నిందలు పడుతున్నాయి, కొంతమంది నాకు సమస్యలు ఉన్నాయి, నా హస్బెండ్ కొన్నిసార్లు నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం ఏ కర్మ అయితే మన సంచితంలో ఆగమిలో ఉన్నామో, మన ప్రారంభంలో వచ్చి యాక్టివేట్ అయిపోయిందో, ప్రారంభ కర్మ అంటే ఏంటంటే అమ్మ తెలిసే ఉంటుంది అందరికీ. అయితే ఒక పెద్ద ధాన్యపు రాశి ఉందనుకోండి, ఆ ధాన్యపు రాశిలో మనం కొంత ధాన్యాన్ని లాగి ఇక్కడ ఒక పొలంలో మనం వేద్దాము, రైస్ వేద్దాము, ఆ రైస్ వల్ల ఆ ధాన్యం వల్ల రైస్ వస్తుంది. అలానే కదండి మన ద గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఫార్మర్ వారు, మనకి ఫుడ్ చేసే అన్నదాత, కష్టపడి వాళ్ళు ఎండలో కష్టపడి చేసి మనకి ఇట్లా ఇస్తారు. మనం ఈ రోజు భోజనం చేసుకుంటున్నాము అంటే వాళ్ళ 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 ఒక వాళ్ళ ఒక భారత్వం వలే కదండి, వాళ్ళు కష్టపడుతూ మనకు ఫుడ్ ఇస్తున్నారు. సో అలాంటి వారు చేసే పని ఏంటి, నాకు ఈ రోజు ఇంత ధాన్యం వచ్చింది, ఈ యొక్క ఈల్డ్ దాంట్లో ఇంత పోర్షన్ నేను తీసి ఈ నెక్స్ట్ ఒక ఫార్మింగ్ కి నేను వేస్తాను అంటారు. అలా మనం మన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు, ఆత్మ రూపంలో సటిల్ బాడీ రూపంలో ఉన్నప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ నేను చేసుకుంటాను అంటే స్వామి తదాస్తు అంటే దాన్ని కాస్త అది మన ప్రారంభం అయితే ఆ ప్రారంభం మనం సాల్వ్ చేసుకుంటున్నప్పుడు అంటే ఈ మధుకైటపుల యొక్క అట్రాక్షన్ లోనో లేదా ఈ యొక్క వీళ్ళ ఒక అజ్ఞానపు లోయ అబిస్ లో మనం పడిపోకుండా మనం బయటకు వచ్చాము అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మన ఆ ఒక సంచితం అంటే ఈ యొక్క ఇప్పుడు వచ్చిందేమో ఒక పని చేయడం కోసం, కానీ మనం ఈ యొక్క మధుకైటబుల అట్రాక్షన్ కోసం ఇంకా పోతూ పోతూ శుంభనిశుంభులు మహిషాసురుడు వీళ్ళ అర్థం కూడా తెలుసుకున్నాం. కానీ వీళ్ళ ఒక ఆత్రంతో మనం ఏం చేస్తామంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. అంటే ఈ ధాన్య రాశిని ఇంకొంచెం రాయాల్సింది ఇదైతే దాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. పైన ఉండేది పెద్ద ధాన్య రాశి అది అయిపోవడం కాదు, ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. ఇలా మనం ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో కొట్టుకుంటూ ఉంటాం. సో ఇక్కడి నుంచి మనకి బయటపడాలి అంటే ఒకే ఒక్క జ్ఞాన ప్రదాయిని ఎవరు, అజ్ఞానాన్ని తొలగించే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్స్ ఎవరు అంటే కాళీమాత. ఆవిడ రకరకాల రూపంలో అంతా రూపం ఆ మహామాయదే. మహామాయ ఎవరు, అవ్యక్త రూపిణి అయిన చండికా పరమేశ్వరి. ఆవిడ వ్యక్త రూపంలో ఉన్నప్పుడు శ్రీదేవిగా మనం కొలుస్తాం, లలితా త్రిపురాంబికలా కొలుస్తాం. అవ్యక్త రూపిణి అయిపోయినప్పుడు ఆవిడ సోర్స్ రూపం, ఆవిడే చండికాపాల ఆదిపరాశక్తి యొక్క సమ్మేళనం, పురుష ప్రకృతి యొక్క సంగమం, వాళ్ళలోంచి వచ్చిన ఆ దివ్య జ్యోతే ఈ యొక్క చండికా మాత అని దుర్గా మాత అని మనం కొలుస్తూ ఉంటాం. అలాంటి ఆ ఆ ఆ దేవి భాగవతంలో మనకి ఏం చెప్తారు,
ఈ యొక్క అమ్మ ఇలా లైట్ లో వచ్చి ఆ తర్వాత మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనే ముగ్గురు దివ్య జ్యోతుల్ని ఆ అమ్మల్నిగా క్రియేట్ చేసి వాళ్ళకి అనుగుణంగా వచ్చే ఒక ముగ్గురు ఆ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ ని క్రియేట్ చేస్తారు. చేసి వాళ్ళకు ఒక లోకాలను ఇచ్చి వాళ్ళ యొక్క అధిష్టానమైన కార్యాలని వాళ్ళ యొక్క వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆవిర్భవించారో వాళ్ళ యొక్క పని చెప్తారు అని చెప్తారు అన్నమాట మనకి ఇక్కడ దేవి భాగవతం. అయితే ఈ ఈ యొక్క కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు మెల్లమెల్లగా మనం వాళ్ళ గణాల గురించి గుణాల గురించి మాట్లాడుకుందాం అండి. ఒకే రోజే చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇలా మనం ఇలా ప్రొడ్యూస్ అయిన ఈ యొక్క మాత యొక్క ఆ మొదటి ఆవిర్భావ శక్తి మహాకాళి. ఆవిడ ఆ ఆవిడని ఆవిడ ఏ రూపంలో మనకి ప్రకటితమవుతారు అంటే మహాకారుడు లాగా, మహావిష్ణువు లాగా, అది మనకి శక్తిజంలో మహాకాళికా మాత లాగా ఏ రూపంలో తెలుసుకున్నా కాలానికి అధిపతి అయిన భైరవులు గాని అలాంటి ఒక ఫార్మ్ ఆఫ్ గాడ్ లో వ్యక్తపడతారు అన్నమాట. అయితే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ మన సంభాషణలో ఉండే ప్రైమరీ సోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ ఇస్ నాట్ అబౌట్ హూ ఇస్ గ్రేట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే టైం వచ్చినప్పుడు, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు, డివైన్ ఆర్డర్ అసలు మధుకైటబులకి ఇలా రావాలి అంటే మహామాయ వారు పడుకున్నాను కదా, అల్పాంతం అయిపోయింది, ఈ టైంలో నేను ఎందుకు రావాలండి, విష్ణు భృకుటి నుంచి నేను ఎందుకు ప్రకటితం అవ్వాలి అని అనుకుంటే జరగదు. కాబట్టి టైం వచ్చినప్పుడు ఆ డివైన్ ఆర్డర్, ఒక ఆర్డర్ అనేది ఏంటి, ఒక లయ, ఆ లయని కాపాడాలి అని అమ్మ ఎప్పుడెప్పుడు టైం అయితే అప్పుడప్పుడు ఆవిడ వేరే వేరే ఫార్మ్స్ లో మేనిఫెస్ట్ అవుతారు. అందుకనే ఆవిడ మేనిఫెస్ట్ అవుతారు అంటారు. అంటే ఆవిర్భావం లేనిది. వేదాలకు ఎట్లయితే ఒక స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ లేదో అలానే ఆ జగన్మాతకి కూడా స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ లేదు. ఆవిడ ఎక్కడ కడుపులో పుట్టేటట్టుగా శాస్త్రం ఎక్కడ మనకి చరిత్రలో లేదు. అయితే ఆవిడ వ్యక్తమవుతారు ఆ ఒక సమస్యని, ఆ ఒక అసురుల సంహారణ కోసం ఆ టైమ్స్ లో ఆ రూపాల్లో ఆవిడ వ్యక్తమవుతారు. అందుకనే ఆ టైంలో ఆవిడ ఇట్లా వచ్చారు, దుర్గామాతగా వచ్చారు అని మనం కొలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ టైం వచ్చేదాకా మనం చేయాల్సిందల్లా వెయిటింగ్ చేయాలి. పడిపోకుండా, ఆవేశపడిపోకుండా వెయిట్ చేస్తూ, సెకండ్ పాయింట్ వచ్చి నేను చేస్తున్న మంత్ర పవర్ వల్ల, నేను చేస్తున్న నేను ఏదీ చేయట్లేదు అయినా కూడా ఏదో ఈ గ్రూప్ లోకి వచ్చేసాను వ్యక్తమవుతున్నాం అంటే ఐ మేనిఫెస్టెడ్, I have taken this form. సో అలా అనుకుంటున్నప్పుడు మనం నేను ఏది చేయట్లేదమ్మా, ఇంతవరకు నేను ఏది చేయలేదు, బట్ హౌ am I been blessed with these kind of divine experiences. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ గ్రూప్ లో చాలా మంది సాధకులు ఉన్నారు, చాలా గట్టిగా సాధన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నేను అవన్నీ ఏం చేయనమ్మా, కానీ నాకు ఇలా జరుగుతోంది. ఫస్ట్ పాజిటివ్ చెప్తా, తర్వాత నెగిటివ్ చెప్తా. పాజిటివ్, నేను చాలా కష్టాలు పడ్డానమ్మా, కానీ నేను ఎక్కువ ఏం పూజలు చేయలేదు, అలా చేస్తున్నాను, కానీ అమ్మ నన్ను ఎప్పుడు పట్టుకునే ఉన్నారు. ఎందుకని? మీ గుడ్ కర్మ, మీరు చేసే ప్యూరిటీ ఆఫ్ హార్ట్, మీరు చేసే సేవ, మీరు చేసే ఇంటెన్షన్. ఎందుకని? అమ్మ బడిలో ఎవ్రీ థాట్, ఎవ్రీ ఇంటెన్షన్, ఎవ్రీ యాక్షన్ మ్యాటర్స్. సో మీకు ఆ ప్రాబ్లం తీరదు, కానీ అమ్మ పట్టుకుంటుంది. ఓకే, అమ్మ నా ప్రాబ్లం చాలా కష్టంగా ఉందమ్మా, నేను భరించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఏ పాపం చేశానమ్మా. పాపం చేశామని అనేది ఒక గ్రౌండ్ థంబ్ రూల్ అండి. ఇక్కడ ఉండే 73 అంటే నన్ను వదిలేసి 72 మనుషులు, అంటే నేను కూడా ఇంక్లూడింగ్ 73, కరెక్ట్. సో 73 జనాలు, నేను కూడా పాపగ్రస్తుదాన్ని, లేకపోతే జన్మ ఎందుకు. సో అందరం పాపం చేస్తేనే ఈ యొక్క మానవ జన్మ ఎత్తుతాం అనమాట. ఒక రోజు అడిగారు ఒక క్వశ్చన్, అమ్మ మరి సిద్ధ యోగులు వీళ్ళు వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఎందుకు జన్మెత్తుతారు అంటే, ఆ సిద్ధ యోగులుగా ఉన్నప్పుడు, సిద్ధాశ్రమంలో ఉన్నప్పుడు, లేదు ఇంక వేరే ఎక్కడెక్కడో ఉన్నప్పుడు, లేదు వేరే హయ్యర్ ప్లేన్స్ బ్రహ్మ
బ్రహ్మలోకము, సత్యలోకము ఇలాంటిలో ఉన్న అసెండెడ్ మాస్టర్స్ అంటే అక్కడ కర్మ అనేది పనిచేయదు కాబట్టి వాళ్ళ నిర్దిష్టంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే అలా చేసుకుంటున్నప్పుడు కూడా ఏదో ఒక కైటవ రూపంలో ఎక్కడో ఒక మధువో కైటవో వాళ్ళని ఒక చిన్న థాట్ ఫామ్ లానో ఒక ఆ ఆ, ఒక ఇంటెన్షనల్ ఫామ్ లానో వస్తే అప్పుడు ఆ అక్కడ ఉండే అధిపతి అయిన అంటే బ్రహ్మలోకంలో ఉన్నారు అంటే బ్రహ్మగడంటి అలా అలా అలాంటి అధిపతులు ఉన్న దేవుళ్ళు ఇదంతా అయింది ఆ ఒక చిన్న ఎలిమెంట్ ని మీరు లెర్న్ చేసుకోండి. అలా చేసుకుంటూ మీ ఉండే సిద్ధి ఇంత ఉంది కాబట్టి అది జనంలోకి కూడా పంచిపెట్టండి అన్నట్టుగా వాళ్ళు ఆ ఒక్క పనిని కంప్లీట్ చేసుకోవడం కోసమని ఈ భూలోకంలోకి వచ్చి తర్వాత పక్కన వాళ్ళకు కూడా ఒక మార్గం చెప్పే ఒక టీచర్ గురువు ఇట్లాంటి రోల్స్ వాళ్ళు అవతారం ఎత్తుతారు అన్నమాట. అయితే వాళ్ళ ఒక స్థితి ఎంత ఉందో తొందరగా వాళ్ళకి ఆ ఒక ఆ అంటే శిష్యులు రావడము ఇవి అవి అలా జరగడం అలా జరిగినప్పుడు ఆ ఒక ఏ దానికైతే వాళ్ళు వస్తారో అంటే అది ఒక స్పిరిచువల్ చేసాం అనేది అప్పుడు యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళు ఏ దానికైతే వాళ్ళు వచ్చారో ఒక థాట్ ఫామ్ లోకి వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ ని మళ్ళీ భూలోకంలోకి పోయి కరెక్షన్ చేసుకొని బట్ వాళ్ళ సిద్ధి ఎంత ఉంది అంటే ఆ సిద్ధిని వాళ్ళు కవర్ చేసి అంటే అది కుండలో అది పెద్దగా ఉంటుంది కదా సిద్ధ అనేది ఎప్పుడు కనపడేటప్పుడు మనకి ఆ ఆ అంటే మీకు అంటే ఓకే నేను చెప్తున్నా. సో ఎవరైనా నేను చూసాను అనుకోండి ఎవరికైనా వాళ్ళు ఆల్రెడీ చాలా ఎక్కువ చేసి ఉంటారు అంటే మనకి ఇక్కడ గుండెలో కనపడుతుంది అనమాట నాలాంటి మరి అది కొంతమంది కూడా కనపడచ్చు మీలో కూడా కొంతమంది కనపడచ్చుగా. సో ఆ సిద్ధ అనేది ఎంతవరకు ఉంటుందో ఇంతవరకు ఉంటుందో ఎంత ముందు వరకు ఉంటుంది ఇక్కడ వరకు అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక చిన్న భాషం కోసం వాళ్ళు భూమిలోకి వచ్చి ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు ఆ ఈ యొక్క మనుషులకి మార్గదర్శనం చేస్తూ ఆ ఒక్క వాళ్ళు ఏ దానికైతే ఇంటెన్షనల్ గా కర్మ కోసం కంప్లీట్ చేయడానికి వచ్చారో ఆ ఒక్క విషయము యాక్టివేట్ అవుతుంది. అది ఒక స్పిరిచువల్ చేసం అంటే ఏంటంటే రెండు కొండల మధ్యలో ఉండే లోతు దాన్ని నేను చేసం అంటుంటాను అనమాట. ఆ చేసంలోకి ఇరుక్కోపోయాము అంటే చేసం అనేది ఎట్లా ఇప్పుడు ఈ సత్యం ఉన్నారు ఈ సత్య చౌదరి ఈవిడికి దేవత బాగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆవిడ నమ్ముకోరు. ఓకే ఏది నాకు కూడా అనా అని ఒకటే ఆవిడ తెలియంది లేదు. సో ఇందాక కూడా మీరు చూస్తే ఈ ఎవరో రమా గారు మీరు గమనించి ఉంటే ఎట్లా మెసేజ్ చేయాలి అంటే ఆవిడ చెప్పారు. నిన్న ఏం చెప్పారు చాటిటీలో నేను యూజ్ చేశానని అంటారు కానీ ఆవిడ చేసే యాక్షన్స్ కి ఆవిడ మాట్లాడే మాటలకి 90 degrees డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అంటే షీ ప్రొజెక్ట్స్ హర్ సెల్ఫ్ యాజ్ నోబడి బట్ షీ ఈజ్ నాట్ నోబడి. ఆ విషయం ఆవిడ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఆవిడకి మోక్షం. ఏమ్మా వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఆవిడకి తెలిసిన విషయాలు చాలా ఉంటాయి బట్ షీ ఈజ్ నాట్ హూ షీ షోస్ అప్ టు పీపుల్ యాజ్. షీ ఆల్వేస్ అండర్ ప్లేస్ హర్ టాలెంట్స్ అన్నమాట. అండర్ ప్లేస్ హూ షీ ఈజ్. ఆవిడ మాట్లాడే అంత బోలా కాదు ఆవిడ మాట్లాడే అంత ఆవిడ తెలియని విషయాలు లేక లేదు బట్ ఆవిడ అండర్ ప్లే చేసుకుంటూ ఉంటారు. అది నాకు తెలుసు అందుకే ఎక్కువ ఎంటర్టైన్ చేయను ఆవిడ మాటల్లో. ఎప్పుడైనా అండర్ ప్లే చేసి మాట్లాడితే ఐ డోంట్ కమెంట్ బ్యాక్. ఇప్పుడు అర్థమైందమ్మా నేను ఎందుకు అండర్ ప్లే చేసినప్పుడు నేను కమెంట్ బ్యాక్ చేయను. ఎందుకంటే దట్స్ నాట్ వాట్ ఐ హ్యావ్ టు ఎంకరేజ్ ఇన్ యూ. ఐ హ్యావ్ టు బ్రింగ్ యువర్ లైట్ అప్. అందుకని మీరు లైట్ షైన్ చేసినప్పుడు ఐ విల్ ప్రైజ్ యూ బట్ అండర్ ప్లే చేసినప్పుడు ఐ బికమ్ క్వైట్. నా కమ్యూనికేషన్ లో నేను మీకు దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు అంటే యు ఆర్ యాక్టింగ్ ఫ్రమ్ యువర్ వైసెస్. మీ వైసెస్ లోంచి మీరు యాక్ట్ చేసినప్పుడు నేను రెస్పాండ్ చేయను. మీరు మీ యొక్క డివైన్ పవర్స్ నుంచి యాక్ట్ మాట్లాడినప్పుడే నేను రెస్పాండ్ చేస్తాను. అంటే ఫర్ దోస్ హు ఆర్ ఆల్రెడీ ఎవాల్వ్డ్. ఈ దేవి ప్రియమ్మ ఇలా కొంతమంది ఉన్నారు బుజ్జి బుజ్జి పిల్లలు, జ్యోతి, ఈ రాధిక, ఆ ఒక ఈ శ్రవంతి, ఆ శ్రావణి ఇలా బుజ్జి బుజ్జి పిల్లలు. దీస్ ఆర్ ఆల్ ఎవాల్వ్డ్ బీయింగ్స్ బట్ పాపం వాళ్ళు ఇగ్నోరెన్స్ లో ఇంకా జర్నీ చేస్తుంది ఇంకా స్టార్ట్ అయింది వాళ్ళది. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను రెస్పాన్స్ తొందరగా ఇస్తుంటాను. ఎందుకు అంటే ఈ గీత వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ ఆల్ దేర్.
ఇంకొంతమంది ఏంటి అంటే ఇంకా అహం ఉంది వాళ్ళు, అది తగ్గాలి, తగ్గితే గానీ నా రెస్పాన్స్ రాదు వాళ్ళకి. అలా డిఫరెంట్ స్టేట్స్ లో నేను మీ మెసేజెస్ చూడకుండా ఉండను, చూస్తాను. బట్ వెన్ ద టైమ్ ఈస్ రైట్ ఐ రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ యూ. ఆ ఆ ఆ ఉద్దేశంగా ఉంటుందండి. అట్లా ఒక్కొక్కరికి అజ్ఞానం ఉంటుంది, ఇంకొకరికి ఏంటంటే అండర్ ప్లే చేసుకున్నట్టుగా ఉంటుంది, ఒకరికేమో అహంకారం ఉంటుంది. ఓకే, రెండిట్లోనూ అది ఇట్ షోస్ అప్ యాజ్ బోత్ వేస్. వన్ ఈజ్ ఇగ్నోరెన్స్, ఐ అండర్ ప్లే మై టాలెంట్స్. నదర్ ఈజ్ ఐ ఓవర్ ప్లే. ఐ థింక్ ఐఎమ్ ఎంటైటిల్డ్. ఎంటైటిల్మెంట్ ఉండకూడదు, నేను ఇక్కడ ఎవరూ లేదు అని కూడా ఉండకూడదు. సో ఇలా 2 ఫార్మ్స్ లోనూ మనకి ఎక్కడెక్కడ కనపడుతోందో ఆ ఒక మధు కైటబలే ఒక లక్షణం అనేది అక్కడక్కడ మనం సంహరించుకుంటూ పోయినప్పుడు అప్పుడు మనకి జరిగేది ఈ యొక్క ఫస్ట్ గ్రంథి యొక్క ఛేదనం. అలా చేయాలి అంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో కాదు కాబట్టి ఒక 22 డేస్ చేయండి, ఒక 42 డేస్ చేయండి అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏమండి ఇప్పుడు ఎవరికి నేనేం చెప్పినది అవమానంగా తీసుకోరు కదా? ఏ సత్యమ్మా? మళ్ళీ ఆవిడ ఏడ్చేస్తారేమో. ఏడ్పించాలనే ఉద్దేశం కాదండి బాబు. ఇలా ఉండి జడత్వాన్ని కదిపి డింగ్ 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 అని చెప్పి అట్లా అన్నమాట. నలుగురికి మీరు హెల్ప్ కావాలి కదా, మీలో ఉండే పవర్స్ నలుగురిలో హెల్ప్ కావాలి కదా, దానికోసం అని చెప్పేసి. సో అలా అది అపనమ్మకం లాగా అనిపిస్తుంది అనమాట. మనకు జరిగే ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా జరుగుతాయా, నేను ఎందుకు అని. లేదు, ఇంకొక ఫోన్లో నాకే ఎందుకు జరుగుతున్నాయి, నాకే ఈ బాధలు ఎందుకు, నాకే ఈ కష్టాలు ఎందుకు, నేను ఏ పాపం చేశాను. పాపం చేశామనేది అందరం చేశామండి, దాంట్లో ఏం లేదు. సో కొంతమంది ఏం చేస్తారంటే పక్కనోళ్ళు మనల్ని దూషిస్తున్నా, అబ్యూస్ చేస్తున్నా, మనల్ని కింద పడేస్తున్నా, మనతో మాటలతో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా ఈ ఫారంలో ఉన్నారు కొంతమంది. ఎవరికైతే వారు, ఎంతైతే అంత టైప్లో వాళ్ళే కావాలి, నా హస్బెండే కావాలి, నాకు వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళే ఉండాలి అని మనం గట్టిగా పట్టేసుకొని ఆ ఒక్క మధు అనేది ఏంటంటే ఆ అటాచ్మెంట్ అనేది ఇక్కడ మనం చెప్పాను కదండి, అటాచ్మెంట్ అనేది మధు అన్నమాట. మన అనే ఒకరి పైన ఎప్పుడైతే మనము వాళ్ళు బాధ పెడుతున్నా బాధ పెట్టకపోయినా నేను చేసేది కరెక్ట్ గా చేస్తున్నాను, ఆ తర్వాత నేను ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరికి ఆన్సరబుల్, ఆ ఒక్క జగన్మాతకి, ఇంకెవరికి ఆన్సరబుల్ కాదు. ఎవరైనా నన్ను ఏమైనా అంటున్నారా అది వాళ్ళది అని నేను ఎప్పుడైతే ఆ స్టేట్ లోకి నా మంత్రశక్తిని యూజ్ చేసి పట్టించుకోని స్టేట్కి వస్తాను, అంటే వాళ్ళు నన్ను ఏమంటున్నా కూడా నేను ఏనుగు మీద ఏదో వర్షం పడినట్టు అనమాట, దులుపుకొని పోగలుగుతాను. అదేది మనసులోకి పోదనమాట, బయటే ఉంటుంది. ఐ డోంట్ ఈవెన్ బాదర్. అలాంటి స్టేట్ లోకి రావాలి అందరూ. ఎవరెవరు కష్టం పడుతున్నారో వాళ్ళందరికీ ఇదొక మెసేజ్. నేను శ్రీకాంత్ అనుమోలు అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఉన్నారా బాబు? పిల్లవాడా, ఉన్నావా? ఉన్నానమ్మా. నీకు కూడా ఇదే మాటే. సో నేనేంత పాపం చేశాను తల్లి, నన్ను జగన్మాత ఇలా శిక్షిస్తోంది అని చెప్పి అదే చెప్తాను కదా. మధువు అనే నాకు ఇది వస్తేనే, ఇది రాకపోతే నాకు అమ్మ ఇవ్వనట్టే, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే, లేకుంటే వేరే. అంతే కదా మన ఆలోచన, అంతే తెలుసు. సో వేరే జాబ్ చేయడానికి కూడా మనం థింక్ చేయం అనమాట. అక్కడ ఫిక్స్ అయిపోయాం, అయ్యో నాకు ఏజ్ వచ్చేస్తోంది, నాకు పెళ్ళి ఎప్పుడు కావాలా, పిల్లలు ఎప్పుడు పుట్టాలా, నేను ఏ పాపం చేశా, ఇదే అనమాట గోల. ఏం చిన్నపిల్లవాడు లాగా, చిన్న గణపతి మా బాబు ఇక్కడ. సో అలా అన్నమాట. అలా చేసినప్పుడు మనం ఏం చేస్తాం, గమ్మునే ఉంటాం. ఎప్పటి వరకు ఒక అజ్ఞానం అనేది సంబరం. అమ్మ చెప్తోంది, ఇంత పూజ చేసావని ఆయన, ఇంత చేశా, ఎందుకు నీకు దారి చూపించట్లేదు, నువ్వు అది నీకు కాదు, అది నా పాట కాదు. ఒక 2-3 సార్లు మనం ఆ బాటలో పోతున్నాం, ఫెయిల్యూర్ వస్తోంది అంటే దాని అర్థం ఏంటి, అది మా డివైన్ పాత్ కాదు. సో నాకు డివైన్ పాత్ ఏది, ఎలా? కొంతమంది అనగొట్టుకుంటుంటారు, అందరూ మాట్లాడుతుంటే వాళ్ళని బాగా దెబ్బలు తిట్టున్నారు, కూర్చున్నారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నారు. ఈ ఫోరంలో కూడా ఉన్నారు, చాలా బాధేసింది నాకు. నిన్న ఒకరు మాట్లాడింది ఆ మాటలు. అలా అనిపించుకుంటూ ఉండాల్సిన అవసరం ఏంటి? ధైర్యంగా ఎందుకు ఉండలేవు? నేను చేసిన తప్ప. మా సీతాదేవికి కూడా అగ్ని పరీక్ష తప్పలేదు. ఆవిడ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది.
అలా అని మనం దహనం అయిపోతామా? ఒకరి మాటల కంట్రోల్ లేని మాటల వాళ్ళు మాట్లాడుతుంటే మనం వాళ్ళ దాంట్లో మనం దహనం అయిపోతామా? మనకంటూ ఒక ఆత్మ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మనకి? మనం అంటే మన గురించి మనకు తెలియదా? అలా లేదనుకోండి, ఈగో ఇలాంటి ఒక ఫోరం ని యూస్ చేసుకోండి. ఇంతమంది ఉంటే జీవితంలో ఇక్కడే వచ్చి నేను ఈ మాటలు ఎందుకు వింటున్నాను, ఈ క్షణంలో నేను ఎందుకు వింటున్నాను, ఇలా ఇలా ఎంతో మంది సాధన చేసిన వాళ్ళు, ఇలా కొత్తగా ఉన్న వాళ్ళు వచ్చిస్తున్నారు అని చెప్తోంది ఈవిడ. అటువంటప్పుడు నేను ఎందుకున్నాను ఈ ఫోరంలో? ఉన్నాను అంటే దానికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే నేను అమ్మవారికి ప్రీతి పాత్రలను అయ్యే ఉంటాను కదా. అలా ఉన్నప్పుడు నా కష్టాలు పడుతున్నాను నేను. కష్టం అనేదాన్ని ఈ అటాచ్మెంట్ టువర్డ్స్ నాకెలా, ఈ వీళ్ళు లేకపోతే నా జీవితం ఎలా, వాళ్ళు లేకపోతే నా జీవితం ఎలా అనే మనుషుల మీద మీరు ఉండేది భ్రమండి. అది అజ్ఞానపు అంధకారపు గూడు. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు అనుకోవడం మన అజ్ఞానం. చేయగలిగిన ఒకే ఒక ఏకైక శక్తి ఇక్కడ మనం ఇప్పుడు ఉండే ఈ రోజు కాంటెక్స్ట్ లో మహాకాళి అవతారం లాగా వచ్చిన ఆ జగన్మాత స్వరూపం. ఆవిడ చేయలేదు అంటే ఎవరు చేయలేరు. సో మనం అల్లా చేసుకోవాల్సింది, వీళ్ళెవరో నాకు నా కష్టాల ఊబిలోంచి నన్ను వీళ్ళు లాగేస్తారు, వాళ్ళు లాగేస్తారు అని ఆశపడి. సరితమ్మా ఉన్నావా? ఓ సరితమ్మా, మమ్మీ జాను. అమ్మాయి పేరు అట్లుంటది, మమ్మీస్ జాను అని ఉంటది అనమాట. అందుకని అమ్మాయి నాకు గుర్తుపెట్టుకున్నాను. వీళ్ళు వచ్చి ఇచ్చిందా అమౌంట్ ఇంట్లో పెట్టిందంటమ్మా, ఇంట్లో పెట్టినాను. బేగం మా ఆయన కాడు ఉంది, మా ఆయన రావాలి. అమ్మని గట్టిగా పట్టుకోండి, అమ్మని గట్టిగా పట్టుకోండి, అమ్మని గట్టిగా పట్టుకోండి. అమ్మ కాదు, అమ్మ గట్టిగా చెప్పు, అమ్మ నువ్వు కాకపోతే ఇంకో లాగి ఇప్పించలే బాబు, నన్ను చంపిపడేస్తోంది, ఇస్తాను క్యారెట్ చూపుతూ రోజు అని చెప్పి అమ్మని గట్టిగా పట్టేసుకోండి. అప్పుల వాళ్ళందరికీ మాట్లాడిన అప్పులందరికీ మాట్లాడి నేను ఇస్తాను, లెక్క నా దగ్గర ఉంది, మీరు టెన్షన్ పెట్టగాకండి అని మాట్లాడుతుంది అందరితో. అదే అమ్మ చేత మాట్లాడిస్తోంది అనుకోండి. అట్లా అనుకుందమ్మా. మీరు చెప్పారు కదా అవమానిస్తుంది ఆవిడ అని చెప్పి, అందరూ అవమానిస్తున్నారు అంటే మీరు ఆ రోజు మనం గట్టిగా అనుకున్నాం కదా, అమ్మ నీకు అవమానాలు ఇంక ఉండకూడదు అని. సో అప్పుడు ఆమె నోట్లో వచ్చి పలికిస్తోందేమో, ఉండండి నేను ఇస్తాను, ఓ జనాలారా ఆవిడనేం అనద్దు అని చెప్పి ఆవిడ నోటి నుంచి. అది మీకు డైరెక్ట్ అంటే ఒక ప్రూఫ్ అనమాట. ఏ రోజైతే మనం ఆవిడ గురించి అనుకున్నామో మనకి అన్ని కష్టాలే. ఒక్కసారి మనం అమ్మకాలు పట్టుకోగానే ఆటోమేటిక్ గా ఆవిడే అందరికీ చెప్పడం మొదలెట్టింది అప్పుల వాళ్ళకి, అట్లా ఉండండి ఆమె ఎక్కడికి పారిపోదు, నేనే ఇస్తాను అని చెప్పి. అవునా? ఎందుకు అందరు అంటున్నారు లెక్క తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఎందుకు ఆమె ఆడుకుంటుంది అని అంటున్నారు అందరు. ఏదైతే ఏమి ఆవిడ కాకపోతే ఇంకొకరు. అమ్మ మన జగన్మాతకి 64 కోట్ల మంది ఉన్నారు అటెండెన్స్. ఒక్కరు ఇలా అంటే చాలు. అలా అతడి సినిమాలో అమ్మాయి అంటుంది చూడు త్రిష, ఇలా అంటే ఇలా వచ్చి పడతారు నాకు అని చెప్పి. అలా అన్నమాట. ఇలా ఆవిడ అలా అంటే అలా వస్తారు మనకి. సో అలా ఎవరు వస్తారో మనకి తెలియదు. సో మనం అందుకని ఈవిడే అని ఫిక్స్ అయిపోకుండా ఏ రకంగా వచ్చినా ఓకే, హెల్ప్ కెన్ కమ్ ఫ్రమ్ ఆల్వేస్. ఒక్క రకంగా నాకు వీళ్ళ ద్వారా వస్తేనే హెల్ప్, వీళ్ళందరి ద్వారా వస్తే హెల్ప్ కాదు, ఈ ఒక్క సమస్య తీరితేనే నాకు హెల్ప్ వచ్చినట్టు, లేదంటే కాదు అనే ఈ యొక్క ఎక్స్ట్రీమిటీస్ 1 and 0 లో మనం ఆసిలేట్ కాకుండా, అంటే ఇలా పెండులం లాగా చిరకకుండా, ఓకే వన్ సమస్య తీరలేదు కానీ ఈ సమస్య తీరడానికి నేను నా ఒక ఎనర్జీస్ ని, నా ఒక వైబ్రేషన్స్ ని పెంచుకుంటున్నప్పుడు అమ్మ నాకు ఇలా 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 హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నారు అని నేను ప్రెజెంట్ అయ్యి నన్ను నేను సమాధానం చెప్పుకుంటూ అమ్మాయి కాళ్ళని ఇంకా గట్టిగా పట్టుకొని ఒక అరగంట చేసే ప్రేయర్ ఒక గంట చేయడము, ఒక గంట చేసేటప్పుడు ఒక అరగంట, ఇంకొక 1.5 గంట చేయడము, ఇంకా అలా చేస్తున్నప్పుడు ఇలా చెయ్యొద్దు అని మన మనసులో ఒక మాట వచ్చినప్పుడు చేయకుండా ఉండడము, చెయ్యి అనగానే లుటుక్కని అది ఎంత కష్టమో కాదు అని ఆలోచన చేయకుండా లుటుక్కని చేసేయడము. అలాంటి ఒక పనులు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఒక ఏదైతే మీరు ఇప్పుడు బ్లెస్ కావాలి అనే సమస్య రాశారో ఆ సమస్య మీద మీ పట్టు తగ్గుతుంది. అది దొరికితేనే నేను హ్యాపీగా ఉంటాను అనే ఒక ఇది తగ్గిపోతుంది. అంటే ఒక అటాచ్మెంట్ తగ్గుతుంది. ఆ అటాచ్మెంట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా సమస్య నుంచి మనం ఎదుగుతాం. ఎదిగినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆ సమస్య మన నుంచి పోతుంది. సో ఇక్కడ మీరు కావాల్సింది ఏంటి అంటే, మీలో ఉండే ఎవరెవరు మేము అబ్యూస్ కి గురవుతున్నాం, ఒక అపమాదాలని గురవుతున్నాం, ఒక
హెల్ప్లెస్నెస్ కి గురవుతున్నాము అనుకుంటే ఆ మీలో ఉండే శక్తి రూపాన్ని మీరు బయటికి తీసుకురావాలి. ఐ హ్యావ్ టు గ్రో బియాండ్ మై థింగ్స్. పక్కన వాళ్ళు నేను చెప్తే దాన్ని నేను కాదు, నాకంటూ ఒక అస్తిత్వం ఉంది, ఆ అస్తిత్వాన్ని నేను నమ్ముకుంటాను, దాన్ని నేను కాపాడుకుంటా అనే మాటలు మాట్లాడాలే కానీ పక్కన వాళ్ళు ఎవరైనా మీరు చెడదానివి అంటే నేను చెడదాన్ని, నువ్వు మంచిదానివి అంటే అవునా నేను మంచిదాన్నా, నువ్వు గొప్పదానివి అవునా నేను గొప్పదాన్నా, నువ్వు గొప్పదానివి కాదు అవునా నేను గొప్పదాన్ని కాదా అనుకుంటూ పక్కన వాళ్ళకి మన చాబీ ఇచ్చామంటే నోరండి, దానికి ఏం మజలు ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అలా 10 మంది మాట్లాడితే ఇప్పుడు నేను ఎవరు అసలు, నేను మంచిదాన్నా చెడదాన్నా అనే డౌట్ నాకే వస్తుంది. దానికన్నా బెటర్ ఏంటి, పక్కన వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ అది 5 ఫింగర్స్ 5 రకంగా చెప్తారు. అన్ని విషయాలు నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సో నేనుగా ఉంటాను. నన్నుకి ఇష్టపడే వాళ్ళే నా ట్రైబు, అదే ఈ గ్రూప్ లో ఉండేవాళ్ళు. ఈ గ్రూప్ అయిపోయాక ఇంకా మీకు ట్రైబ్ చూపిస్తుంది అమ్మ. ఇదే కాదు, మళ్ళీ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు దేంతో. ఇది కాకపోతే ఇంకొకరు, నేను కాకపోతే ఇంకొకరు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరకాలి అనుకున్నప్పుడు అమ్మ ఏదో రకంగా మీ దగ్గరకు వచ్చి నాక్ చేస్తుంది డోర్. మీరు వద్దన్నా కాదన్నా మిమ్మల్ని గ్రూప్ లో పెట్టారు. రోజు ఫస్ట్ డే మనం స్టార్ట్ చేసింది ఎంతమంది, 40 మెంబర్స్. ఈ రోజు ఎంతమంది ఉన్నారు, 74 మంది ఉన్నారు. ఎందుకని, ఇది కాకుండా ఇంకొక 100 మంది, 30 మంది 40 మంది యూట్యూబ్ లో చూస్తున్నారు. అంతా అమ్మవారి ఆశీర్వాదమే. ఇలా కాకపోతే అలా కాకపోతే ఇంకోలాగా, ఎలాగో అలాగా. సో అలా లక్ష్మీ వారాహి మంత్రం డైలీ చదువుకుంటున్నా అమ్మ. లక్ష్మీ వారాహి మంత్రము కంటిన్యూగా అనుకుంటూనే ఉండమ్మా మనసులో. అది హోటల్ కదా, కంటిన్యూ అనుకుంటూనే ఉన్నానమ్మా. చెయ్యండి ఇంకా చెయ్యండి, చేస్తూ ఉండండి, మనసులో నిరంతరం అనుకుంటూ ఉండండి. కానీ పాయింట్ ఏంటంటే నమ్మాల. ఆవిడే చేస్తుంది, దేవత వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అంతేగాని మనిషి రూపం కాదు. ఇదేదో మనిషి మనకి సాల్వ్ చేసేస్తాడు అని వాళ్ళ మీద అటాచ్మెంట్ పెట్టుకొని వాళ్ళ మీద మనము ఆశ పెట్టుకొని వాళ్ళు చేయకపోయేసరికి బాధపడుతూ ఇలా నాకు ఎవరు వేరే హెల్ప్ చేసే వాళ్ళని బాధపడే కన్నా ఖచ్చితంగా అమ్మని గట్టిగా పట్టేసుకొని ఆవిడ టైం వచ్చినప్పుడు చేస్తారు, అంతవరకు నన్ను కింద పడేయలేదు. ఒకవేళ నేను దాంట్లో అవమానాలు పడుతుంటే నా నిప్పుతనం నాకు తెలుసు, నా మంచితనం నాకు తెలుసు, నాలో ఉండే గుడ్నెస్ నాకు తెలుసు. నేను పక్కన వాళ్ళు చెప్పిందల్లా నేను నమ్మి నేను ఇలా ఎందుకు అయిపోయింది అని ఒక సెల్ఫ్ వాల్యూయింగ్, సెల్ఫ్ పిటీ స్టేట్ లోంచి బయటకు వచ్చి ఓకే ఏం చెప్తోంది అమ్మ దీంట్లోంచి, నేను ఉంచోవాలా, నేను పట్టాలా, నేను ఉండాలా, ఏం యాక్షన్ నా నుంచి కోరుతోంది ఈ యొక్క బాధ తీయడానికి అని కొంచెం క్రియ వైపుకి ఆలోచన చేశారంటే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, అది ఈ రోజు మన యొక్క. మనోజ్ బాబు ఏదైనా చెప్పాలా, లేకపోతే మనం మెడిటేషన్ చేసుకుందాం? అమ్మా మీరు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారమ్మా, నాకు తెలుసు. అయ్యో అలా ఏం లేదు బాబు, మీరు పెట్టొద్దంటే నేను పెట్టలేను బాబు. అయ్యి బాబు, మీరు చెప్పేది ప్రతిదీ అసలు అది వేరే నెక్స్ట్ లెవెల్ అబ్బా. దానికి అసలు భూత శుద్ధి నాడి శుద్ధి అమ్మా. ఆ సబ్జెక్ట్ టచ్ అయ్యాలని నా కోరిక. అది మనం స్టార్ట్ చేసిన కాంటెక్స్ట్ వచ్చి దుర్గా సప్తశతి. సో వాటి గురించి మనం మాట్లాడకపోతే అమ్మ నన్ను తంతది అనమాట. అందుకని ఇప్పుడని కాదు, ఎప్పుడైనా చేద్దాం. నేను ఐ జస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ స్మాల్ పాకెట్స్. ఎందుకంటే అదొక్కటే అనేది కాంప్లెక్స్, అది ఒక్క రోజులో వచ్చేది కూడా కాదు. సో మెల్లమెల్లగా దాన్ని పాకెట్స్ లోకి పెట్టాలన్నమాట. పెట్టి అమ్మ మాట్లాడిస్తున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ద డేస్ వెన్ వి ఇంటిగ్రేట్ చేస్తారండి ఆవిడ. సో ఇంకా ఉన్నాయి కొన్ని చేయడానికి, చేస్తాం. సో క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు నేనేమనుకున్నానంటే ఈవెన్ మీరందరూ అటెండ్ అయినప్పుడు మీరు నా ఫేస్ చూస్తే రికార్డింగ్ లో ఒక రకంగా సీరియస్ గా ఉంటుంది. అదేంటి అంటే నాకు అప్పుడు డౌన్లోడ్ జరుగుతుంది. మీరు ఏదో చెప్తున్నారు శ్రీమాత్రే నమ అమ్మ అంటే నేను అంటున్నా. ఏంటంటే నాకు అక్కడ ఏం చెప్పాలి ఈ రోజు క్లాస్కి అని కాంటెక్స్ట్ అప్పుడు చెప్పారు. స్నానం చేసినప్పుడు అడిగా, పూజ గదిలో అడిగా, ఇక్కడ అడిగా, చెప్పచ్చుగా. ఎనర్జీని చూడాలి, పీపుల్స్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ యొక్క మోడ్స్ ఎలా ఉందో చూడాలి. అప్పుడే క్లాస్ లో ఏం చెప్పాలని మాట. సో ఎందుకమ్మా నన్ను ప్రిపేర్ చేస్తావు, ఎందుకు ప్రిపేర్ చేయడం, ఎందుకు ఏదేదో నేను గంటలు కూర్చొని ప్రిపేర్ అవ్వడం, ఇక్కడ వచ్చి నీకు చెప్పకుండా నువ్వు ఏదో చెప్తే నాకు నోరు ఎందుకంటే నువ్వు అది ప్రిపేర్ కావాలి, అది ఎప్పుడు వేసేయాలో అప్పుడు చేస్తా అని చెప్పిస్తాను, పుస్తకాలు చదివిస్తారు అనమాట నా చేత. అలా అనమాట నా కథ. కాబట్టి ఏ రోజు ఏదో బాబు, అదే చెప్తున్నాను కదా, ఏ రోజు క్లాస్ లో ఏం చెప్తానో నాకే తెలియదు.
నిన్న శ్రీదేవి అమ్మ అనింది 20వ తారీఖుకి నా క్లాస్ అయిపోద్దమ్మా అని. అమ్మ చెప్పు ఏంటో 20వ తారీఖు అమ్మాయి బాల త్రిపుర అవతారంకి వెళ్ళాలంటే కూరలేపేట, నువ్వేమో చెప్పిస్తావా లేదో చెప్పు అంటే చెప్పేస్తాను. సరే అమ్మా 100% ట్రైన్ బుక్ చేసుకో అని చెప్పాను అనమాట. అలా థ్యాంక్ యూ ఉంటుంది అమ్మా. కదా స్టోరీలు. సో అలా పరిస్థితి. కాబట్టి ఇప్పుడండి ఇప్పుడు మనం రేపు చెప్పుకుందాం ఈ యొక్క బ్రహ్మ విద్యని ఐం హ్రీం క్లీం అని ఈ మూడు అవతారాల యొక్క ఆ బ్రహ్మ విద్యని నాకు సాంగత్యం చెయ్యి. నన్ను ఈ రోజు మనం మెడిటేట్ చేయాల్సిన భావం ఏంటి అంటే ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. అయితే దీన్ని మీరు చేయాల్సిన భావం ఏంటి, ఏదైతే ఈ బ్రహ్మ విద్య అనే దానికి నేను పునాది చేస్తున్నప్పుడు నాలో ఉండే ఈ యొక్క అజ్ఞానం అనే ఎక్కడెక్కడ నాకు అజ్ఞానం అనే అంధకారం ద్వారా నేను ఈ రోజు ఈ మధుకైటబల అనే అసురులు, నాలో ఉండే ఈ మధుకైటబులు అనే అసురులని నేను పీడింపబడుతున్నాను. దాని నుంచి నాకు నీ యొక్క సాక్షాత్కారంతో నీ యొక్క గోల్డెన్ స్వార్డ్ తో అమ్మ కాళీమాత నన్ను ఒక దాన్ని ఛేదించండి అనే ఒక భావంతో. ఓకే, దాన్ని మీరు ఇంటెన్షన్ గా పెట్టుకోండి. అదే చెప్తూ ఉండాల్సిన పని లేదు. మీరు చేయాల్సిన ఇంటెన్షన్ ఏంటి, ఇది నేను ఇప్పుడు చెప్పిన ఇంటెన్షన్. దీంతో మీరు ఒక 5 minutes ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే ఒక మూలమంత్రంతో అమ్మవారు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పు. మరి కొన్నిసార్లు అమ్మ అందరూ మనం సుందరంగా సౌందర్యంగా వస్తారనుకుంటాం. శ్రీనివాస్ తట్టి గారు మీరు అసలు అప్డేట్ చేయట్లేదండి మీ యొక్క ఎక్సెల్ షీట్ లో. ఎప్పుడు చేస్తారు? ఇక్కడ కనబడ్డారు కాబట్టి మళ్ళీ అట్లా వచ్చాను. బాబు శ్రీనివాసు, నాగ శ్రీనివాస్, ఈ శ్రీనివాస్ తట్టి గారు బాబు గారు రాయాలండి, రాస్తే కదా తెలిసేది. ఒక లైన్ రాశారు. ఆ తర్వాత మీరు విజ్ఞానులే అయితే ఏదో ఒక స్థానంగానే మీరు ఉన్నారు కదా ఇక్కడ, సో చెప్పాలి. అందుకని కొంచెం రాయండి. రాసేటప్పుడు కొంచెం బాగుంది అమ్మ అందరికీ ఇది ఒక కామన్ ఫీడ్బ్యాక్. చాలా బాగుంది, చాలా బాగాలేదు అని చెప్పకుండా ఇది నా కోసం రాయట్లేదు, మీ కోసం మీరు రాసుకుంటున్నారు. మీరు రాసినప్పుడు నేను అది చదివి మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి నేను మాట్లాడుతుంటా పక్క రోజు క్లాస్ లో. ఇందుకోసం అని చెప్పేసి దయచేసి ఫిల్ చేయండి నాయన. అందరికన్నా బెస్ట్ గా కొంతమంది జర్నల్ చేశారనమాట. మీరు కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు. ఒకరు శ్రవంతి అమ్మ, ఇంకొకరు రామకృష్ణ గారు, ఇంకొకరు ఇక్కడ ఉన్నారు. చాలా బాగుంది వాళ్ళ జర్నల్ మోడల్. ఇంకా అనూష అనుకుంటా, అనూషమ్మ, ఇంకొకరు కూడా చేశారు. వాళ్ళ పేపర్ గుర్తు వస్తుంది కానీ పేరు గుర్తు రావట్లేదు. రాశారండి, ఆ ఎక్సెల్ షీట్ లో రాశారు. నేను ఎక్సెల్ షీట్ ఒకటి ఉంటుంది కదమ్మా, ఆ ఎక్సెల్ షీట్ లో రాశారు అనమాట. సో వాళ్ళు రాస్తుంటే వాళ్ళవన్నీ చదవడం ఎంత ఈజీ అవుతుంది నాకు. సత్యమ్మ రాసింది బాగుంటుంది, సత్యవేణి అమ్మ రాసింది కాదు, ఈ సత్యమ్మ రాశారు. అసలు వాళ్ళు రాసేది కరెక్ట్ రాయదు. కొంతమంది రాసేది అసలు ఎట్లుంటుందంటే నేను రాశానా అన్నట్టు ఉంటుంది. అలా కాదమ్మా, అది మీ జర్నల్. మీరు ఎంత కరెక్ట్ గా దాని గురించి రాసుకుంటారో. ఇక్కడ అనుభూతులు వచ్చేది అనేదే కాదండి. అమ్మవారిని కనపడ్డారు, నాకు కనిపించారు, ఇదే కాదు. నాకేం అర్థమైంది, నా లైఫ్ లోకి ఈ రోజు నేను చేసుకున్న ఈ పాఠం వల్ల నేను ఏం నేర్చుకున్నాను, ఈ 1.5 గంట మీ జీవితంలో ఎలా అది మీకు ఇంప్రూవ్ అయింది, మీకు ఇంపాక్ట్ అయింది పాజిటివ్ గా. దాని నుంచి నేను నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ రోజు ఆ ఒక్క మొమెంట్ ఆఫ్ ట్రూత్ అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు,
భయపడుతున్నాను. అప్పుడు నేను ఎలా ఇంతకు ముందు వణికిపోయేదాన్నమ్మా, ఇప్పుడు నిబ్బరంగా ఉన్నా. ఒకప్పుడు నన్ను ఏదైనా అంటే నిజమేనేమో అనుకొని నేను డౌన్ ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఆ టైంలో నేను అమ్మవారి మంత్రం చాంట్ చేసుకుంటూ నాకు అది నిజమైతే అమ్మ నాకు చెప్తది. ఇలా అది నా హస్బెండే గాని, అది నా అత్తమామలే గాని, వీళ్ళెవరూ చెప్తే నేను వినను. అమ్మ నేను అంత చెడదానైతే నాకు నువ్వే చెప్పు అని నేను అంటాను. అందాక నేను వెయిట్ చేస్తాను అన్నట్టుగా ఉండి నేను పడ్డానికి నేను అలల కాన్సెప్ట్ చెప్పాను కదా. బి ఏ విట్నెస్ టు ద ఎమోషన్. ఆ ఎమోషన్ ని నేను ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎలా కంబ్యాట్ చేసుకుంటున్నాను నా ఒక కన్సర్న్స్ అనే దాన్ని మీరు ఒక్కసారైనా ట్రై చేశారా? ట్రై చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చింది? ఇలా మీరు రాసుకోండి దానికి. అప్పుడు ఒక్కసారి అది నేను చేశాను అంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి క్లాస్ అయిపోయే 10 రోజుల కల్లా మీరు అన్నారే చైతన్యం అన్నారు, అది వస్తే నేను ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటాను. అది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అది వచ్చినా రాకపోయినా థ్యాంక్ మనం పట్టించుకునే స్టేట్ లో ఉండవు అనమాట. మన జారి మందే అలా అనమాట. యూ థ్యాంక్ యూ. సో ఈ రోజు మనకి అమ్మ ఎలా కనపడుతున్నారు అంటే అమ్మ, సో భయపడద్దండి. సంహార భైరవి అనేసి అంటే ఆవిడ పర్పుల్ కలర్ చీర వేసుకొని ఒక కత్తి పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఏంటి అంటే మన అంధకార అజ్ఞానాన్ని ఛేదించడం కోసం అని చెప్పేసి. సో కానీ ఆవిడ తామసంగా లేరు, అంటే బ్లాక్ గా లేరు. షీఈస్ వేరింగ్ వైలెట్ కలర్ క్లోత్స్, బట్ as such she is అంటే రెడీ టు టేక్ యాక్షన్ చేసుకుంటే ఎలా ఉంటాము. అమ్మోరు సినిమాలో కత్తి పట్టుకొని అంటుంటుంది చూడండి, అమ్మాయి సౌందర్య రమ్యకృష్ణను కత్తి పట్టుకొని చాలా ఆవేశంగా అట్లా అంటారు కదా, అలా అన్నమాట. ఆ రకంగా రెడీగా ఉన్నారనమాట. మనం ఎప్పుడైతే కాల్ అపాన్ చేసామో అప్పుడు రెడీగా యాక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ ఇది అమ్మ కాదు చెప్పడం, నేను చెప్తాను. ఈ కాంటెక్స్ట్ అంతా ఆవిడే చెప్పించారు అనుకోండి. అయినా కూడా మనం ఇలా 2 minutes మెడిటేషన్ చేస్తాము అనగానే ఆవిడ ఆ రూపంలో ఎందుకు కనపడాలి? అది ఆవిడ గొప్పతనం అన్నమాట. సో మనము చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా మనలోనూ చెడ ఉంటుంది, మనలోనూ మంచి ఉంటుందండి. కాబట్టి అమ్మ మనకి ఇంత ప్రేమగా మనం అడిగినప్పుడల్లా మనకి సాక్షాత్కారం ఇస్తూ మనల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నప్పుడు మనము ఒకరు మనకి మంచి ఒకరు మనకి చెడు చేస్తున్నారు అని మంచి చేసే మనం మంచి, చెడు చేస్తున్న వాళ్ళతో మేము మాట్లాడము, మేము ఉండము అనే ఒక భావన వదిలేసి, అంటే ఒకటి నా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడం, అది ఒక పాయింట్ అయితే, రెండోది ఏంటి, నా రైట్స్ కోసం నేను స్టాండప్ అపాన్ చేయడం అనేది రెండో పాయింట్ అయితే, మూడోది నాకు మంచి చేసిన వాళ్ళకే నేను మంచిగా ఉంటాను, నాకు చెడగా ఉన్న వాళ్ళకి చెడగా ఉంటాను అని కొంతమంది ఉన్నారు చూసారా. వాళ్ళని దయచేసి వాళ్ళు పక్కన వాళ్ళు మంచైనా చేయండి, చెడైనా చేయండి. మనకు అమ్మ ఎట్లయితే ఎప్పుడూ ఒక అన్కండిషనల్ లవ్ చూపిస్తారో అలానే మనం పక్కన వాళ్ళ కోసం మన చేతనైనంత మనం యాక్ట్ చేయనంత, ఓకే, మనం ఏం పక్కన వాళ్ళ కోసం వాళ్ళ ఇంప్రెషన్ కోసం యాక్ట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నటన అనేది ఎప్పటికీ ఒక రోజు కాకపోతే రెండో రోజు బయటపడిపోతుంది. సో మనం మనంగా ఉందాం. ఆ మనమే మనకు అమ్మిచ్చిన ఒక ఐడియల్ లాంటి ఒక డైమండ్, అది మనమే. వేరే వాళ్ళు మన రత్నము అని మనల్ని ఒక కిరీటం పెడితేనే మనం రత్నం అయిపోవండి. మనం రత్నాలే, అది జాతి రత్నాలు, అది అమ్మిచ్చారు మనకి. మనలో ఉండే ఒక్కొక్క భగవతే దానికి సాక్షాత్కారం. అది మనం తెలుసుకోవడానికి టైం పడుతుంది. అలా టైం పట్టినప్పుడు వరకు మనం అది జరిగితేనే నేను నమ్ముతాను అనుకోవడం అది అవిజ్ఞానం. సో నాలో ఉండే ఒక దైవత్వాన్ని నేను రెస్పెక్ట్ చేసుకుంటా. నాలోనే ఒక దైవం ఉంది అనుకున్నప్పుడు ఈ దైవాన్ని ఎవరైనా కానీ పరుషంగా మాట్లాడారు అంటే భద్రకాళయి వాళ్ళ నాలుగు చెరగొస్తాను కానీ నేను ఆ పరిస్థితులు ఏం రాదుకమ్మా, ఇది నీకోసమే చెప్తాను. అర్థమవుతుందా? ఎవరైనా కానీ నీ మీద చేయడానికి ఎవరైనా వేశారు అంటే, ఎవరైనా కానీ నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని, నీ యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఎవరైనా వచ్చారు అంటే స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకో ఇక్కడ వాళ్ళందరూ నేను బ్లెస్ చేస్తున్నారు. స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు
ఒకరి దగ్గర నుంచి అబ్యూస్ ఫీల్ అవుతూ ఒకరి దగ్గర నుంచి చేస్తూ ఉండాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఆ దైవాన్ని కాదు. నువ్వు దయ్యమా నువ్వు ఎవరన్నా అందరు నేను దయ్యంలో కొట్టడానికి? నువ్వు దైవం అని చెప్తున్నావు. సో అప్పుడు దైవం అంటే ఎవరు? ప్రే చేయాలి, అవునా కాదా? సో డోంట్ ఎవర్ లెట్ ఎనీవన్ టచ్ యూ. ఓకే, ప్రామిస్? ప్రామిస్, పింకీ ప్రామిస్. ఓకే, చెప్తావు నాకు మెసేజ్ చేసి రోజు. అమ్మ నుంచున్నా, నేను నుంచున్నా, ఏడవలే, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఏడవను అని చెప్పు. ఓకే, అమ్మ దగ్గర ఉన్నావు, అమ్మ ప్రేమిస్తారు. అది నా ద్వారా, ఇక్కడ ఉండే ఈ లక్ష్ముల ద్వారా, ఈ యొక్క స్వాముల ద్వారా, అందరు అన్నలు చెల్లెళ్ళు అక్కలే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు వేరే రకం కాదు. సో వాళ్ళందరూ నీకు ప్రే చేస్తారు. సో తీసుకోవద్దు, తీసుకోవద్దు. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు ఉండే 5 minutes అండి. సో కంపోజ్ చేసుకోండి మీ థాట్స్ ని. అమ్మ ఒక గోల్డెన్ కలర్ జరి లాగేసుకొని, డాన్సర్స్ వేసుకుంటారు చూడండి, ప్యాంటు చొక్కా లాంటిది, ఒక ప్యాంటు టాప్ అలాంటిది వేసుకొని, ఒక వేలు వేసుకొని, ఆ బొట్లో ఏమో ఈరోజు ఉన్న ఆవిడ బొట్టు కాదండి, ఆవిడ అది థర్డ్ ఐ. ఎందుకంటే ఆ థర్డ్ ఐ, మనలో థర్డ్ ఐని ఇంక్రీజ్ చేస్తే మన పర్సెప్షన్స్, అంటే మన కళ్ళు కనిపించేది ఒక సత్యం అయితే కళ్ళకు కనపడని సత్యం తెరవాలి, అప్పుడే మన అజ్ఞానాన్ని ఛేదించడానికి అవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ ఈ యొక్క సంహర భైరవి అనే ఒక రూపం దాల్చి, దాంట్లో ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో వచ్చేసేసి మన అహంకారంతో నిండి ఉన్న ఒక ముండం అది పట్టుకొని రెడీ టు యాక్ట్ లాగా ఆవేశంగా ఉగ్రురాలై, అంటే ఉద్యుక్తురాలై రెడీ టు యాక్ట్ ఆ స్టాండ్స్ లో ఉన్నారు. చాలా ఆవేశంగా, చాలా ఇంకెన్నాళ్ళు ఈ జడత్వం అని ఒక గట్టిగా అని కరుస్తారు కదా, అలా వచ్చినట్టు ఆ స్టాండ్స్ అన్నమాట. ఆ రూపంలో ఉన్నారు ఆవిడ. ఆ ఒక రూపానికి ఒక రోజు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ, అమ్మా ఇన్నాళ్ళకి నాకు నా అజ్ఞానాన్ని చేర్చడానికి వచ్చావు, నాకుండే ఈ యొక్క మధు కైటబల ఈ యొక్క భారీ నుంచి నన్ను ఈ అంధకారాల నుంచి నన్ను తీసేయడానికి వచ్చావు అని చెప్పి దండం పెట్టుకొని, చూడండి మనం ఆ పిలవంగానే వచ్చిందమ్మ మన కోసం, అంత ప్రేమ. అందుకని చెప్పి రక్తం పెట్టుకొని ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అని చెప్పి మిమ్మల్ని మీరు మెడిటేట్ ఆన్ చేసుకోండి. స్టార్ట్ విత్ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఎవరికైనా ఇది మంత్ర జపం జరగలేదంటే అండి, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనేది చండీ మాత యొక్క మూల మంత్రం. ఐం అనేది వచ్చేసేసి సరస్వతి, మహాసరస్వతి రూపం. హ్రీం అనేది మహాలక్ష్మి రూపం. క్లీం అనేది మహాకాళి రూపం. చాముండాయ అనేది బ్రహ్మ విద్యకి నేను అర్హురాలు చేయండి అని చెప్పే ఒక బ్రహ్మ స్వరం. ఆవికి రూపం లేని రూపం అన్నమాట. అంటే నిర్గుణ తత్వం యొక్క పరాశక్తి యొక్క కాంతి రూపం. ఆవిడని నాలోకి నేను ప్రవహించుకుని చేస్తున్నాను. ఆ జ్ఞానాన్ని, ఆ ఒక జ్ఞానాన్ని నా వైపుకి యాక్సెప్ట్ చేయని చెప్పి నేను చేస్తున్నాను అని చెప్పే ఒక అర్థం ఈ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఒక అర్థం. అయితే దాన్ని మీరు మూలమంత్రంగా తీసుకొని మనం న్యాస అవన్నీ చెప్పినప్పుడు ఇంకా ఎట్లా బెటర్ గా ఫోకస్, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం అనేది చూద్దామండి. కానీ ప్రస్తుతం ఈ రూపంలో చేసి ఒక 5 minutes ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే చేయండి అమ్మా. Meditate upon ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. నీలిమమ్మ, రాధికమ్మ, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే ఒక మూలమంత్రం మీద కళ్ళు మూసుకొని మెడిటేట్ అపాన్ చేయండి. ఈ యొక్క రూపం, నేను ఏదైతే రూపం చెప్పానో ఆ రూపంని మీరు ఊహించుకుంటూ, ఎప్పుడైనా ధ్యానం అటు నుంచి వెళ్ళిపోయింది, అమ్మ రూపం నుంచి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఇట్స్ ఫైన్, మైండ్ లో మెంటల్ థాట్స్ ఉంటాయి, బట్ ఐఎమ్ గోనా బ్రింగ్ బ్యాక్ మై ఫోకస్ ఆన్ టు దట్ మదర్
విత్ బిగ్ థర్డ్ ఐ అండ్ ఇలా విరగపోసుకున్న జుట్టుతో ఇలా వైలెట్ కలర్ గోల్డ్ కలర్ లో ఉండే డాన్సర్స్ లాగా ప్యాంటు షర్ట్ వేసుకొని జాకెట్ వేసుకొని దాని మీద ఒక బయట వేసుకుని ఇలాంటి ఒక డ్రెస్ వేసుకొని నగలు వేసుకొని చేతిలో వచ్చి ఒక పెద్ద స్వాడు, ఇక్కడ వచ్చి రైట్ సైడ్ వచ్చి ఒక ముండం అంటే ఒక స్కల్, ఒక కట్ చేసిన ఒక స్కల్ లాంటి రూపం. బట్ దట్స్ నథింగ్ బట్ అవర్ అజ్ఞానం. షీఈస్ రెడీ టు రిమూవ్ దట్ అనే మోడ్ లో మీరు చేయండి. As much as possible, please keep your screens open so that I can see if any one of you are having any other experiences. I can hold you all in this space. Pratimamma, please open your screen and keep. ఓపెన్ ఉందండి స్క్రీన్, బట్ ఐ కాంట్ సిట్. పడుకొని ఉన్నాను, బ్యాక్ పర్వాలేదు. మెడిటేట్ అపాన్ చేయండి. ఇప్పుడు అదే ధ్యాన స్టేట్ లో ఉంటూ అమ్మకు మీరు ఒక కోరిక కోరండి. అమ్మ, మీ అందరం సేవ చేసుకుంటున్నాం. ఆ టైంలో మాకు ఇలాంటి కోరికలు కావాలి, ఇది జరగాలి అని మీకు ఒక చిన్నగా మెసేజ్ రాసుకున్నాం. ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళందరూ ఈ కోరికలు కావాలి తీరాలి అంటే ఎటువంటి అజ్ఞానంతో మేము కొట్టుకుంటున్నాము, దాని నుంచి ఈ కోరిక తీరటం లేదు. ఆ అజ్ఞానం అనేది మా పాస్ట్ లైఫ్ కర్మ కావచ్చు, మేము యాక్షన్ తీసుకోలేని స్టేట్ లో ఉండే జడత్వం, ఇనర్షియా, లేజీ, ప్రొకాస్టినేషన్ కావచ్చు, మరి ఇంకేదో కావచ్చు, అది మాకు తెలియదు. అయితే ఈ అంధకారపు మీ యొక్క కత్తితో మాకుండే ఆ కర్సెస్ కానీ, ఆ
ఆ ఒక రూట్స్ కానీ, ఆ ఒక ఎనర్షియా కానీ, లేజినెస్ కానీ, కర్మ కానీ కట్ చేసేసి నేను ఇంకొక లైఫ్ లో ఏదైనా పాపం చేయడం వల్ల ఇలాంటి ఒక పరిస్థితిని మేము ఎదుర్కొంటుంటే మేము హంబుల్గా నేను తల వంచి క్షమాపణ కోరుకుంటున్నాం. మమ్మల్ని ఈ యొక్క శాపం నుంచి విముక్తుల్ని చేసి మేము కోరుకున్న ఈ యొక్క చిన్న వరాన్ని ప్రసాదించే జగన్మాత చేసి మమ్మల్ని ఈ యొక్క దుఃఖ అనే సంసారంలోంచి తీసి మీ వైపుకి మళ్ళించుకొని వరకు మేము ఎంత రెడీగా ఉన్నామో అంతవరకు ఇంకా మేము ఇలానే మేము చేసుకుంటూ ఇంకా ఎక్కువ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. దానికి కూడా ఏదైనా ఒక అజ్ఞానం అనే ఒక ఏదైనా దాని నుంచి మేము హోల్డ్ అయిపోయి ఉంటే దాన్ని కూడా బ్రేక్ చేయించండి. మాకెప్పుడు మీ కాళ్ళ దగ్గర ఉండే భాగ్యాన్ని ప్రసాదించండి. దానికి ఏదన్నా ఒక కర్మ గాని అటాచ్ అయ్యింది, ఒక ఇంప్రింట్ ఉంటే, ఒక కర్స్ ఉంటే దాన్ని డిలీట్ చేయండి. అందరూ ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు ఎవరైతే ఈ మెసేజ్ రాశారో వాళ్ళతో కూడా లోకా సమస్త సుఖినో భవంతు, అందరికీ మంచి హెల్త్ ని ప్రసాదించండి, అందరికీ రుణ విమోచన చేయి, కర్మ నివృత్తి చేయి, అందరికీ వాళ్ళ లైఫ్ పర్పస్ లో వర్క్ చేసే భాగ్యాన్ని నీకు, అర్థవంతమైన జీవితం జీవించే శక్తి నీకు, మా కామాలని ఈ యొక్క కత్తితో కట్ చేసి మమ్మల్ని నీ వైపుకి మోక్ష ద్వారానికి వెళ్ళే మార్గాన్ని, ఆ కామనాన్ని జయించే అంత శక్తి ఇవ్వు. అందని పళ్ళు ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుగా కాక వాటిని మేము పూర్తిగా అనుభవించి, ఇంకా ఆ అనుభవించిన అనుభవంలో కల్లా నీ కాళ్ళు, నీ యొక్క దర్శనం, నీ దగ్గర ఉండేదే మాకు ఎంతో హాయి, అది కావాలి మాకు అనే ఒక దృష్టిని మాలో క్రియేట్ చేయి. ఎంతసేపు వీటి గురించి నీ మాటలు విన్నా, నీ చేష్టలు చేసిన, నీ యొక్క లీలలు చదివిన తృప్తి పడని ఒక మనస్సు నీవు మాకు ఎల్లవేళలా నీ గురించి తెలుసుకోవాలి అనిపించే ఒక ఆతృతని మాకు, ఆ ఆతృతని తీరాలి అనుకునే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. దానికి ఏదైనా అడ్డంకులు ఉన్నాయి అంటే ఈ కత్తితో ఆ జ్ఞానాన్ని ఛేదించు. లోకంలో అందరూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే శక్తి నీవు. దానిలో ఏదైనా ఒక కర్మ ఉంటే ఆ కర్మను తీసేసి, పెళ్లి కావట్లేదు అనుకుంటే భయంతో పెళ్లి కాకపోతే ఆ కమిట్మెంట్ ఫియర్స్ ని తీసేసి, అప్పుల బాధలో పడుతుంటే మేము ఏదైనా ఒక తప్పు పని చేస్తుంటే దాన్ని మాకు ఇప్పుడు అర్థమైంది, క్షమించు. ఆ క్షమతో మా యొక్క పాపాలని తుడిపేసి విముక్తుల్ని చేసి నీ బాటలో నడిపే శక్తి అన్ని ఉన్నా ఆత్రపడుతూ ఉంటే ఆత్రాన్ని తగ్గించే శక్తి, ఆ నమ్మకంతో ఎప్పుడు నాకు నువ్వు రావాలో, నేను ఏం చేయకపోయినా చేసినా నువ్వు నా దగ్గరికి వస్తావనే నమ్మకంతో నా హెల్త్ ని, నా ఒక బాడీని కేర్ చేసుకునే అంత ఒక మానసిక సంతులతని, నేను ఎప్పుడెప్పుడు భయపడుతున్నానో ఆ భయాన్నంతా నీ స్వార్థతో కట్ చేసేసి, ఎక్కడెక్కడ నేను లోభత్వంతో లోబిగా వేర్ చేస్తున్నాను, ఆ గ్రీడ్ ని నీ కత్తితో కట్ చేసి, ఎక్కడెక్కడ నేను ఓవర్ గా యాంగర్ గా అవుతున్నాను, ఆ యాంగర్ కి రీజన్ అయ్యే ఒక కర్మని కట్ చేసేసాయి. సో దట్ నేను ఎప్పుడు శాంతంగా ఉండేటట్టుగా, ఒక్కొక్క మెట్టు నీ శాంతం వైపుకు వెళ్తున్నట్టుగా, ఎక్కడెక్కడ నేను జలసి, షేమ్, గిల్ట్ ఎక్కడెక్కడ ఫేస్ అవుతున్నానో దాన్ని అంతటినీ తీసేసాయి జడల నుంచి ఈ కత్తితో. నన్ను, నా కుటుంబాన్ని ఏదైనా ఒక కర్సెస్ ఉంటే ఆ కర్సెస్ ని కట్ చేసేసాయి ఈ కత్తితో. తద్వారా మీ దగ్గరికి ఇంకా సేవ చేసుకునే భాగ్యం ఇస్తుంది, అర్థవంతమైన జీవితం జీవించే భాగ్యం ఇస్తారు. నాకు కెరియర్ లో జాబ్ రాక, ప్రమోషన్ లేక, విజిబిలిటీ లేక
ఏదైనా ఒక కర్మ నన్ను వెనక్కి లాగుతూ ఉంటే, కర్రలతో కట్టుతుంటే, ఆ తాళ్ళని కట్ చేసేసాయి. అది కార్మిక్ ఇంప్రింట్సే కావచ్చు, ఏదైనా ఒక దుష్ట శక్తుల వల్ల కావచ్చు, ఏదైనా ఒక పాతాళ లోకం, అధోలోకంలో ఉండే దుష్ట గ్రహాలు, దుష్ట శక్తుల వల్ల కావచ్చు. నేను అనుకుంటున్నట్టు ఎవరో నాకు ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది నా ఒక భ్రాంతి అయినా కావచ్చు. ఎవరు ఏది చేయలేదు కానీ నాకే మనసులో ఎప్పుడో తిక్తూ ఉంటుంది. అలా కూడా కావచ్చు. ఏదైతే ఏమి మొత్తానికి నేను నీ పాత్రలోకి రావాలి, ఇంకా నీకు సేవ చేసుకోవాలి. నాకుండే అప్పు సమస్యలు, నాకుండే ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో సమస్యలు, బిడ్డతో సమస్య, భూమి సమస్య, అసలు ఎలా అపవిందలు. నేను తప్పు చేయకపోయినా కూడా నా కుటుంబం అపనిందల పాలైతా ఉంది. దాని నుంచి మమ్మల్ని ఛేదించు. ఎక్కడెక్కడ నేను అబ్యూస్కి గురవుతున్నానో, ఎక్కడెక్కడ నేను పక్కన వాళ్ళతో నిందించబడుతున్నాను, నేను తప్పు లేకుండా ఉంటే దాని యొక్క కనెక్టెడ్ కర్మాని పట్టుతో కట్ చేసేస్తాయి నన్ను, నా కుటుంబస్తులను. ఎక్కడెక్కడ నేను జాబ్ లేక, విజిబిలిటీ లేక బాధపడుతున్నాను, అక్కడంతా నాకు విజిబిలిటీ వచ్చేలాగా చేయి. దాని కనెక్టెడ్ కర్మని కట్ చేయి. సో దట్ నాకు జాబ్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, విజిబిలిటీ వస్తుంది. ఎక్కడైతే నేను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానో, అది నరాల వీక్నెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ ఒక బాధలు వచ్చే ఒక ఏదైతే కర్మ ఉందో దాన్ని కట్ చేసి, నేను ఆ బాధ వచ్చినప్పుడు, ఎటువంటి బాధ, శరీరపు బాధ కానీ, ఎమోషనల్ బాధ కానీ వచ్చినప్పుడు, ఎట్లయితే సర్ఫింగ్ అని చెప్పించారో తేజమాల, నాకు సర్ఫ్ చేసి వేవ్ మీద ఒక తామరి పువ్వు మీద నీటి బొట్టులాగా అలా ఉండేలాంటి విట్నెస్ అయ్యి పవర్ ఇవ్వు, దానికి తగ్గట్టు నాకు నేర్పించు అని మీరు అంటుంటే, అమ్మ తదాస్తు 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 అంటూ అలా తదాస్తుగా చేసినప్పుడు అమ్మ ఒక ఒక జ్ఞాన స్వరూపిణి లాగా మీలో ఒక గోల్డెన్ కలర్ ఎనర్జీ వైబ్రేషన్ మీ ఆ సహస్రారాలోంచి అది బ్లెస్సింగ్ లాగా మీకు, ఇలా చూసే వాళ్ళందరికీ, ఈ లోకంలో ఉండే అందరికీ అలా అగ్ని సహస్రారాలోంచి దార పోస్తున్నట్టు ఉంచుకుంటూ, ఆ దార మన బాడీలో అన్ని పార్ట్స్ తో ఫిల్ అవుతున్నట్టు ఊహించుకోండి. స్టార్టింగ్ విత్ అది మనం ఇమాజినేషన్, మన బాడీ ఒక గ్లాస్ అనుకుంటే, ఈ గోల్డెన్ కలర్ ధార ఆఫ్ బ్లెస్సింగ్స్ మన కాళ్ళ దగ్గరకు వచ్చాయి. ఈ తేనెలాగా చాలా స్టిక్కీగా చాలా అట్లా ఉంటే, వెచ్చగా ఉంటాయి కాళ్ళు, వెచ్చగా అలా 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 కాఫ్స్ అంతా నిండిపోతూ మొత్తం బాడీ, మన పాదాలు, నరాలు, బోన్స్, మజిల్స్ అన్నిటికీ ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ బ్లెస్సింగ్స్ నుంచి. అలా 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 మళ్ళీ పైకి వస్తూ మోకాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో, ఎక్కడెక్కడ వాటి యొక్క ఫంక్షన్ కావట్లేదో, సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోయో, వాటన్నిటిని రీజనరేట్ చేస్తున్నట్టు, నొప్పులంతటినీ క్లెన్స్ చేస్తున్నట్టు, టింగ్లింగ్స్ కానీ, మంటలు కానీ, వాటన్నిటిని బాధలు తగ్గిస్తున్నట్టు అలా అలా మోకాల వరకు ఫిల్ అవుతుంది ఎనర్జీ. ఒక బాటిల్లో వేస్తే ఎట్లా మన బాటిల్ కింద నుంచి పైకి వస్తుందో, అట్లా ఈ ఎనర్జీ కింద నుంచి పైకి వస్తుందని ఊహించుకోండి. ఎంత ఊహించుకోగలితే అంత ఊహించుకోండి. యూఆర్ ఆల్ ప్రొటెక్టెడ్, యూఆర్ ఆల్ గైడెడ్. అలా అలా పైకి వస్తూ మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుంచి హిప్స్ వరకు, హిప్స్ నుంచి మన చెస్ట్ నుంచి తల, అలా మొత్తం మన బాడీ అంతా ఫిల్ అయిపోయిందని ఊహించుకుంటూ, మన చుట్టూరా ఒక ప్రొటెక్షన్ లేయర్ కూడా వేసింటారమ్మా, సో దట్ నో నెగటివ్ ఎనర్జీ కెన్ ఎంటర్ ఇంటూ మీ వితౌట్ మై పర్మిషన్ అనుకుంటూ, తదాస్తు 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 అని మనసుకు అనుకుంటూ, ఎప్పుడు మీరు రెడీగా ఉంటే అమ్మకి థ్యాంక్స్ చెప్పి కళ్ళు ఓపెన్ చేయండి.
2 నిమిషాలండి. చేసుకోగలిగారా అండి అందరూ? మెడిటేట్ చేసుకోగలిగారా? చేసుకున్నాం. ఓకే. చేశానమ్మా. సో ఇది మన మెడిటేషన్. కాబట్టి సో ఇది మనం ఈ యొక్క అనుభూతి మీరు జర్నల్ చేయండి. ఏం చేశారు, అమ్మ మీలో ఏం చేరించారు అని మీరు అనుకున్నారు, అలా అనుకున్నప్పుడు మీకు ఏం జరిగింది అనే విషయాన్ని మీరు జర్నల్ చేయండి. సరేనా? జర్నల్ చేస్తే నేను చదవడానికి నాకు అవకాశం ఉంది. ఒక్కొక్కరు అందరూ అప్పుడు నేను అందరినీ చదువుతాను. అందరూ ఏంటి ఎక్కడ అనేది నేను గైడ్ చేయగలను. మరి ఈరోజు ఉందామా? అందరికి లేట్ అయిపోతుంది. కాలేజ్కి వెళ్ళాలి అంటున్నారు, ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు, లేట్ అయిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ ఒక చిన్న మాట. హలో అమ్మ, నిన్న నేను మాట్లాడాను కదమ్మా స్వాతి. చెప్పండి. నిన్న చెప్పాను కదమ్మా, ఇట్లా మెడిటేషన్ చేసేటప్పుడు చక్రాలు అవుతున్నాయి, స్వాధిష్టాన చక్రం కావట్లేదు అని చెప్పి